హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ వీడియోలో మనం సినానిమ్స్లో భాగంగా స్పీడ్ టెస్ట్ నెంబర్ 5 చేయబోతున్నాం. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. ప్రతి పదానికి కూడా తెలుగులో మీనింగు సింపుల్గా ఎట్లా గుర్తుంచుకోవాలనో, ఎక్కడైతే ఉంటాయో వాటిని కూడా మీకు వివరంగా చెప్తాను. రండి చూద్దాం. మరి చూస్తే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అన్నీ కూడా ఏమేమి చెప్తున్నారు, సినానిమ్స్ అని ఉంది కాబట్టి ప్రతి దానికి కూడా మనకు ఏమైతే క్వశ్చన్ ఉందో దానికి రిలేటెడ్గా ఈక్వల్ మీనింగ్ వచ్చే విధంగా కింద మనకు ఏబిసిడి ఉంటుంది. దాంట్లో ఈ యొక్క వర్డ్కు సమానమైన మీనింగ్ వచ్చే పదాన్ని ఏదో ఎంచుకోండి అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో అదే మాదిరిగా దానికి సంబంధించినటువంటి వర్డ్ కూడా తెలుగులో మీకోసం కష్టపడి రిలేటెడ్గా ఏమైతే వర్డ్ ఉందో దాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకుని వెళ్ళండి, రివిజన్ చేయండి. ఖచ్చితంగా మీకు ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మంచిగా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. మరి చూస్తే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1, కోయిర్షన్ గుర్తుపెట్టుకోండి. సో కోయిర్షన్ అంటే ఏమి? ట్రిక్, ప్లీ, ప్రెజర్, టెంప్టేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక మీనింగ్ తెలియాలంటే మీ యొక్క వర్డ్ కోయిర్షన్కు మీనింగ్ తెలుసుకోవాలంటే దాని మీనింగ్ అంటే బల ప్రయోగం అని అర్థం. కోయిర్షన్ మీన్స్ బల ప్రయోగం అని అర్థం. అంటే టు పర్సుయేడ్ సమ్వన్ ఫోర్స్ఫుల్లీ. ఓకే, టు పర్సుయేడ్ సమ్వన్ ఫోర్స్ఫుల్లీ టు డూ సంథింగ్. నువ్వు ఇది చేయి ఖచ్చితంగా అనేసి అతను ఫోర్స్ చేయడం. దట్ దే ఆర్ అన్విల్లింగ్ టు డూ. అంటే ఒక వ్యక్తి చేయడానికి ఇష్టంగా లేదు, అయినా సరే నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేదాన్ని ఏమంటామంటే మనం కోయిర్షన్ అంటాం. ఓకే, టు పర్సుయేడ్ సమ్వన్ ఫోర్స్ఫుల్లీ టు డూ సంథింగ్ దట్ దే ఆర్ అన్విల్లింగ్ టు డూ. ఓకే, సో కంపల్సరీగా నీకు ఇష్టం లేకపోయినా సరే, దాన్ని అన్విల్లింగ్గా ఉన్నా సరే నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని నేను ఫోర్స్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం కోయిర్షన్ అంటాం. మరి మనకి ఏమిచ్చాడు ఇక్కడ? ట్రిక్, ప్లీ, ప్రెజర్, టెంప్టేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ట్రిక్, ప్లీ, ప్రెజర్, టెంప్టేషన్. ఇక్కడ చూస్తే మనం తెలుగు మీనికి ఏమిది? బలవంతం చేయడం అనమాట. అంటే చూస్తే ఇక్కడ ట్రిక్ అంటే ఏమండి? సో ఒరే నీ దగ్గర ట్రిక్ ఏంటంటే చెప్పురా అంటాం. అంటే నేనే ఇబ్బంది పడుతూ ఉంటాం, అప్పుడు మన ఫ్రెండ్ని అంటాం మీ దగ్గర ట్రిక్స్ ఉన్నాయా అంటే ఉపాయం ఏమైనా ఉందా చెప్పనేసి. సో ప్లీ అంటే అభ్యర్థన, వేడుకోవడం అనమాట. సో ప్లీ మీన్స్ అభ్యర్థన. టెంప్టేషన్ అంటే ఏమండి? కోపగించుకోవడం. బాగుంటుంది, ఇవన్నీ టెంప్ట్ ఎక్కువ, ఊరికి టెంప్ట్ అయితే అంటారా అంటే కోపగించుకుంటూ ఉంటారా అని చెప్పడం అర్థం. మరి ప్రెజర్ అంటే ఒత్తిడి కదా. సో ప్రెజర్ మీన్స్ ఒత్తిడి. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ప్రెజర్ అవుతుంది. సో ప్లీ అంటే అభ్యర్థన. ప్లీ మీన్స్ అభ్యర్థన. మరి పీ నట్స్, ప్లీలో ఈ ఏం లేదనుకోండి, పీఈ అవుతుంది. పీ నట్స్ అంటే వేరుశనగలు. ఓకే, శనక్కాయలు అంటాం కదా మనం, అదనమాట. సో కాబట్టి కోయిర్షన్ అంటే మీనింగ్ ఏమంటే బలవంతం. అంటే ఇష్టం లేకపోయినా సరే నువ్వు చేయాల్సిందే అని ఫోర్స్ఫుల్గా చెప్పితే దట్ ఈజ్ కాల్డ్ కోయిర్షన్. దానికి మీనింగ్ మనకి ఏమవుతుంది? సినానిమ్ ప్రెజర్ అవుతుంది. ప్రెజర్. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2, రిడన్డెంట్. సో రిడన్డెంట్ అనేది మనకు రీజనింగ్లో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, కింద కొన్ని ఆన్సర్స్ ఇస్తారనమాట. మరి ఈ యొక్క స్టేట్మెంట్స్ ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇచ్చి కింద ఒక క్వశ్చన్ ఇస్తారు. ఈ యొక్క క్వశ్చన్లో నాకు ఇది ఆన్సర్ వచ్చింది, మరి ఈ యొక్క ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది లేకున్నా కూడా నాకు ఆన్సర్ వస్తుంది అంటే ఏ యొక్క స్టేట్మెంట్ ఎక్స్ట్రాగా ఉంది అంటే ఆ యొక్క స్టేట్మెంట్ లేకున్నా కూడా నాకు ఆన్సర్ వస్తుంది అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే రిడన్డెంట్ అంటాం. ఓకే, రీడన్డెంట్. ఓకే, అంటే ఏమంటే అనవసరమైన మిగులుగా ఉన్న వాటిని, సో అనవసరంగా ఉన్నాయి, వేస్ట్, మిగులుగా ఉంది పక్కన పెట్టేసి అది లేకున్నా కూడా నాకు పని జరుగుతుంది అని చెప్పేదాన్ని మనం రిడన్డెంట్ అంటాం. అంటే నాట్ ఆర్ నో లాంగర్ నీడెడ్ ఆర్ యూజ్ఫుల్ అంటే సూపర్ ఫ్లోస్ అనుకుంటాం. ఓకే, సూపర్ ఫ్లోస్ అంటే అనవసరంగా ఉంది, వేస్ట్, అది దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పేదాన్ని ఏమంటాం మనం సూపర్ ఫ్లోస్ అంటాం. అంటే అనవసరమైన, మిగులుగా ఉన్న అని అర్థం. ఇక్కడ చూస్తే మనకు స్కార్స్ ఎట్లా గుర్తుంచుకోవాలి మనం? స్కార్సిటీ, వాటర్ స్కార్సిటీ అంటే నీటి కొరతలో ఉపయోగిస్తాం. దెన్ స్టాగ్నెంట్. ఓకే, స్టాగ్నెంట్ అంటే స్తబ్దం, స్టాగ్నెంట్ అయిపోయింది అంటాం. సో స్టాగ్నెంట్ అంటే ఆగిపోయింది, పెరుగుదల డెవలప్మెంట్ ఆగిపోయింది, స్టాగ్నెంట్ అయింది. మన యొక్క లైఫ్లో మనం అప్ టు 25 years వరకు బాడీ పెరుగుతా పోతే ప్రతి పార్ట్ పెరుగుతుంది, ఆ తర్వాత స్టాగ్నెంట్ అవుతుంది, స్తబ్దత అయిపోతుంది అనమాట. దెన్ ఓవర్ అబుండెంట్. సో ఓవర్ అబుండెంట్. సో ఓవర్ అబుండెంట్ అంటే అబ్బో దండిగా,
అబుండెంట్ అంటే అబ్బో దండిగా. సో ఓవర్ అబుండెంట్ అంటే అత్యధికంగా, అంటే అనవసరంగా ఎంత కావాలంత తినాలి అంతకని ఎక్కువ తినామనుకోండి. సో దట్ ఈస్ కాల్డ్ ఓవర్ అబుండెంట్ అంటే అధికంగా. ఇంక్రీజింగ్ అంటే పెరుగుదల, ఇంక్రీజింగ్ మీన్స్ పెరుగుదల. సో ఇప్పుడు ఆన్సర్ నాకేముంది? సో రిడెండెంట్ అంటే ఏమండి ఓవర్ అబుండెంట్ అంటే అవసరానికి మించి. అబుండెంట్ అంటే దండిగా, ఎక్కువగా. సో ఓవర్ అబుండెంట్ అంటే అవసరానికి మించి అని చెప్పేదాన్ని మనం రిడెండెంట్ అంటాం. నా క్వశ్చన్ నెంబర్ 3, అన్అవేర్. అవేర్నెస్ అంటే ఏమండి? సో అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ అంటే తెలుసుకోవడం, కంప్యూటర్ అవేర్నెస్ తెలుసుకోవడం. సో అంటే నెగటివ్, సో అన్అవేర్ అంటే తెలియకపోవడం, అవేర్నెస్ అంటే తెలుసుకోవడం, అంటే నెగటివ్. కాబట్టి నాట్ నోయింగ్ అబౌట్ ఆర్ నాట్ నోటీసింగ్. ఓకే, నాట్ నోయింగ్ అబౌట్ ఆర్ నాట్ నోటీసింగ్, దాన్ని నోటీస్గా గుర్తించకపోవడం అనమాట. సో అన్అవేర్. మరి దానికి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇగ్నోరెంట్ అవుతుందా, ఫెమిలియర్ అవుతుందా, అన్వర్తి అవుతుందా, ఫేమస్ అవుతుందా? సో మిత్రమా, మీరు కూడా ఏం చేయాలంటే దీన్ని ఎగ్జామ్ లాగా రాయండి. 1 to 50 క్వశ్చన్స్ పెట్టండి. క్వశ్చన్కి ఏముంది ఆన్సర్ టిక్ పెట్టేసుకోండి. తర్వాత మీనింగ్ చూడండి. అంటే మీరు పెట్టినవి లాస్ట్గా 50 వరకు నాకు ఎన్ని కరెక్ట్ అయినా చూసుకోండి. ఫస్ట్ సార్ రాసినప్పుడు మళ్ళీ ఆ నైట్ రివిజన్ చేసుకోండి. 1 వీక్ తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. 1 మంత్ తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఈ విధంగా మీరు చేసుకుంటూ పోతే ఇదే పదాన్ని, ఇదే ఎగ్జామ్ని మీరు ఏం చేయాలంటే కనీసం 4 to 5 times రాయగలగాల. మీరు అనుకుంటారు చాలామంది ఒకసారి రాస్తేనే నాకు ఎందుకులే, నాకు వచ్చింది అనుకుంటాం. కానీ రివిజన్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మరి అన్అవేర్ అంటే ఏం చెప్పినాం? అవేర్నెస్ అంటే తెలుసుకోవడం, అన్ని నెగిటివ్, తెలుసుకోకపోవడం, గుర్తించకపోవడం. ఇగ్నోరెంట్, ఫెమిలియర్, అన్వర్తి, ఫేమస్. చూస్తే ఇక్కడ ఫేమస్ అంటే ప్రసిద్ధమైనటువంటి, ఫేమస్ అబ్దుల్ కలాం సార్. సో ఫెమిలియర్ అంటే ఏమి? అతను ఫెమిలియర్ లేబ్బా, బాగా అందరు తెలిసిన సుపరిచితులే లేబ్బా, హీజ్ ఎ ఫెమిలియర్ పర్సనల్ అంటాం. మరి వర్తి అంటే వర్త్ఫుల్, అర్హత ఉన్నవాడు. అన్వర్తి అంటే అర్హత లేని. సో ఇగ్నోరెంట్ అంటే ఏమి? అజ్ఞాని. ఓకే, ఇగ్నోరెంట్ అంటే ఏమంటే అజ్ఞాని. కాబట్టి అన్అవేర్కి మనకు సినోనిమ్ ఏమవుతుందంటే అజ్ఞాని అవుతుందన్నమాట. మరి కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4, కమఫ్లాగ్. ఓకే, కమఫ్లాగ్. మరి కమఫ్లాగ్ అంటే ఏమి? హైడా, కలరా, ఫాల్సిఫైయా, ప్రిటెండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్ అంటే మనకు దాక్కోవడం. కలర్ అంటే రంగులు. ప్రిటెండ్ నటించడం. సో ప్రిటెండ్ మీన్స్ నటించడం. మరి ఫాల్సిఫై అంటే తప్పు కదా, ఫాల్స్ ఉంది. సో ఫాల్సిఫై మనకు ఫాల్స్ ఉంది. అంటే ఈ 4 కూడా మనకు బాగా తెలుసు, కానీ ఈ యొక్క వర్డ్ చాలా ఇబ్బందికరంగా ఉంది, కొత్తగా ఉంది, అవునా కదా? ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ కమఫ్లాగ్? సో కమఫ్లాగ్ అంటే ఏమంటే ద హైడింగ్ ఆర్ డిస్గైజింగ్. వాట్ ఇస్ మీనింగ్? డిస్గైజింగ్, మారువేషం. డిస్గైజ్ అంటే రండి మారువేషం, డిస్గైజింగ్ ఆఫ్ సంథింగ్ బై కవరింగ్ అప్. ఓకే, సో పూర్వకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళంటే నా యొక్క రాజ్యం ఏ విధంగా ఉంది అనేసి మారువేషం వెళ్ళేవాళ్ళు. తన యొక్క రాజును తీసేసి సాధారణమైన బట్టలు వేసుకొని బయటికి మారువేషం వెళ్ళేవాళ్ళు అనమాట. సో దట్ ఇస్ మీనింగ్ ఆఫ్ డిస్గైజ్. ఓకే, సో కమఫ్లాగ్ అంటే ఏమంటే ముసుగు అని అర్థం. కమఫ్లాగ్ మీన్స్ ముసుగు. ముసుగు చాలా ఇంపార్టెంట్. ఇంకొక మీనింగ్ అంటే మభ్య పెట్టడం అనేది కూడా మీనింగ్. సో డిస్గైజింగ్ అంటే ఏమంటే వేషధారణ, మారు వేషాన్ని ఏమంటే మనం డిస్గైజింగ్ అంటాం. ఇప్పుడు చూస్తే మరి కమఫ్లాగ్ అంటే మీకు ఇప్పటికీ తెలిసిపోయి ఉంటుంది. కలర్ కాదు, ప్రిటెండ్ నటిజం కాదు, ఫాల్సిఫై తప్పుడు కాదు. కాబట్టి మీనింగ్ మనకి ఏమంటే హైడ్. సో హైడ్ అంటే దాచుకోవడం అంటే ఒరిజినల్గా ఉన్నటువంటి ఈ యొక్క శరీరాన్ని వేరేగా మార్చుకుంటాం టెంపరీగా. ఓకే, మారు వేషంలో వెళ్తామన్నమాట. దట్ ఈస్ కాల్డ్ కమఫ్లాగ్. దెన్ 5th one, ఇంట్రిగింగ్. ఓకే, ఇంట్రిగింగ్ అనుకోండి. ఓకే, ఇంట్రిగింగ్, ఇంట్రిగింగ్. సో ఇంట్రిగింగ్ చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ కదా, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ కదా. మరి షాకింగ్, స్ట్రేంజ్, ఇంట్రెస్టింగ్, ఎక్స్పెక్టెడ్. సో ఇంట్రిగింగ్ అంటే ఇంట్రెస్టెడ్ పర్సన్. ఇప్పుడు మీరు తెనాలి రామలింగ సీరియల్ కానీ తెనాలి రామలింగ కథలు కానీ చదివినప్పుడు మనకి అతని యొక్క కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే అతను ఎటువంటి సిచ్యువేషన్కు ఏ సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ ఎట్లా పరిష్కరిస్తాడు అనేది మనం బాగా నేర్చుకోవచ్చు తెనాలి రామలింగ గురించి. మరి కాబట్టి అతను చాలా చమత్కారి, విట్టి పర్సన్. బీర్బల్ అని, ఈ యొక్క రామకృష్ణ అని, ఇదందరూ కూడా విట్టి పర్సన్స్ అనమాట. కాబట్టి ఇంట్రిగింగ్ అంటే ఇంట్రెస్ట్గా ఉండేవాడు అని గుర్తుపెట్టుకుంటే ఇంట్రిగింగ్ మీన్స్ చమత్కారం అని అర్థం.
సో ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ అని అర్థం. ఇంట్రిగింగ్ అంటే ఏమండి, ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్. అది చూస్తూ ఉంటే, అది స్టోరీ వింటూ ఉంటే, అది చూస్తూ ఉంటే ఏమవుతుంది అది ఎట్లా సంబంధం చెప్పగలడు అని ఆలోచిస్తూ ఉంటాం. ఇంట్రిగింగ్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్. కాబట్టి ఇక్కడ ఇంట్రీ అంటే ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్. సో వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఆఫ్ బీయింగ్ అన్యూజువల్ ఆర్ మిస్టీరియస్. సో వాట్ ది మీనింగ్? వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు చాలా ఇంట్రెస్ట్? ఎందుకు? బికాస్ ఆఫ్ బీయింగ్ అన్యూజువల్ ఆర్ మిస్టీరియస్. అది మిస్టరీగా ఉంది అది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది చూద్దాం. షాక్ అంటే షాక్ గురి కావడం, స్ట్రేంజ్ అంటే కొత్తదనం, ఇంట్రెస్టింగ్ అంటే ఆసక్తికరమైనటువంటి అని అర్థం, ఎక్స్పెక్ట్ అంటే ఊహించినటువంటిదే, ఆశించినటువంటిదే అని అర్థం. మరి ఇక్కడ మనకు ఇంట్రీగింగ్ అంటే మీనింగ్ కరెక్ట్ సూటబుల్ మనకి ఏదంటే వాడు స్ట్రేంజ్ అని అర్థం. ఇక్కడ ఓకే, సూటబుల్ వర్డ్ మనకు స్ట్రేంజ్ అని అర్థం. సో ఇంట్రీగింగ్ మీన్స్ చమత్కారం. సో ఇక్కడ వెరీ సూటబుల్ వర్డ్ ఈజ్ ఇంట్రిగింగ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రేంజ్. అంటే కొత్తగా, అతని యొక్క సమాధానం ఇంత గతం ఎవరు కూడా చెప్పని విధంగా కొత్తగా వింతగా ఉంది అని చెప్పేదాన్ని మనం ఇంట్రిగింగ్ అంటాం. నేను క్వశ్చన్ నెంబర్ 6, రెఫ్యూట్లో నాకు రెఫ్యూజ్ గుర్తుపెట్టుకోండి మిత్రమా. రెఫ్యూజ్ గుర్తుపెట్టుకోండి. వాటి మీరు రెఫ్యూజ్ తిరస్కరించడం. ఒకటి అడిగాడు మీ ఫ్రెండ్, నాకు కావాలి డబ్బులు అనేసి నువ్వు లేదు పో అని రెఫ్యూజ్ చేసినావు. సో దట్ ఈస్ కాల్డ్ రెఫ్యూజ్. సో ఇక్కడ మనం ఏది గుర్తుపెట్టుకోవాలంటే రెఫ్యూట్లో రెఫ్యూజీ వేరే మళ్ళా. సో రెఫ్యూజీ అంటే వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చిన వాళ్ళు, శరణ కోరి వచ్చిన వాళ్ళని రెఫ్యూజీస్ అంటాం, శరణార్థులు అంటాం. కానీ రెఫ్యూట్ అంటే ఏమంటే అభ్యంతరం చెప్పడం. టు ప్రూవ్ సంథింగ్ రాంగ్ ఆర్ ఫాల్స్. ఓకే, టు ప్రూవ్ సంథింగ్ రాంగ్, ఇది రాంగ్ తప్పు అని నువ్వు ప్రూవ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ రెఫ్యూట్. ఓకే, మరి రెఫ్యూజా, అపోజా, డినే. సో అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి కదా. అపోజ్ అంటే వ్యతిరేకించడం, రెబ్యూట్ అంటే ఖండించడం, రెఫ్యూజ్ అంటే తిరస్కరించడం, డినే అంటే కాదనడం. అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయా? ఇక్కడ చూద్దాం. మరి ఏం చెప్తున్నా ఇక్కడ? టు ప్రూవ్ సంథింగ్ రాంగ్ ఆర్ ఫాల్స్ అంటే ఇది తప్పు, ఇది రాంగ్ అని నువ్వు ప్రూవ్ చేస్తావు. సో ఇక్కడ రెఫ్యూట్ మీన్స్ డినే, కాదని చెప్పడం, డినే అని అర్థం. ఓకే, ప్రూవ్ చేసినాం. క్వశ్చన్ నెంబర్ 7, ఫ్రీట్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. సో ఫ్లైట్ అంటాం. సో ఫ్లైట్ అంటే సరుకులు రవాణా ఎత్తుకెళ్తాయి కదా, విమానాలు కానీ కార్గోస్ కానీ చాలా సరుకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో దాన్ని ఏమంటాం మనకి గూడ్స్ అని కూడా అంటాం. ఓకే, సో ఫ్లైట్ మనకు స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ప్రొనౌన్సియేషన్ మనకు అంత ఇంపార్టెంట్ భావించమాకండి. మీకు ఏ విధంగా అయితే మనకు స్పెల్లింగ్ కూడా మనకు పనికొస్తుందో ఆ విధంగా మీరు ఫ్రేమ్ చేసుకోండి. మనం ఎక్కడ మాట్లాడిన అవసరం లే. ఎగ్జామినేషన్ ఎట్లా పలుకుతావు, ఎట్లా మాట్లాడతావు అని ఎవరు అడగరు. ఈ 2 పదాలు కూడా మనం వాడం. కాబట్టి మీరు ఏం చేయాల్సిన పని ఏమంటే ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇచ్చిందా, ఓకే, నో ప్రాబ్లం. అట్లా కాకుండా మనకి ఇంగ్లీష్లో మనకు ఈ యొక్క స్పెల్లింగ్ టెస్ట్ పరంగా ఉంది కాబట్టి వీటి కూడా మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి. FREIGHT ఫ్లైట్ అంటే లైక్ ఫ్లైట్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫ్లైట్ ఉంది నాకు. గూడ్స్ దట్ ఆర్ క్యారీడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, వస్తువులను సరుకును ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశం తీసుకెళ్లేది. దేని ద్వారా? బై షిప్ ద్వారా కానీ, బై లారీ ద్వారా కానీ, బై ఫ్లైట్ ద్వారా కానీ, బై షిప్, లారీ ఎక్సెట్రా. సో సరుకులు రవాణాను మనం ఏమంటామంటే ఫ్రీట్ అంటాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఫియర్, కార్గో, వార్, వొయేజ్. చూస్తే ఇక్కడ ఫియర్ అంటే భయం కాదు, వార్ అంటే యుద్ధం కాదు, వొయేజ్ అంటే ఏమండి వొయేగ్. సో వొయేజ్ ఆర్ వొయేగ్ అంటే ఏమంటే ఎవరైనా సరే మనకు ఫ్రెండ్ ఊరికి వెళ్తూ ఉన్నాడు, బస్సులో కానీ ట్రైన్లో కానీ ఏం చెప్తాం? హ్యాపీ జర్నీ మామ అని చెప్తాం. హ్యాపీ జర్నీ అని చెప్తాం. మా మామ కానీ, బంధువులు కానీ, అక్క కానీ, చెల్లి కానీ, ఎవరిపోయినా, డాడీ కానీ, అమ్మ కానీ, ఎవరిపోయినా. సో మరి అదేవిధంగా బస్సుల్లో, సైకిల్లో అటు పోయి హ్యాపీ జర్నీ అని చెప్తాం. అదే ఒక వ్యక్తి ఫ్లైట్లో వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఫ్లైట్లో కొంచెం లెవెల్ పెరిగింది కదా. సో లెవెల్ పెరిగింది కదా, అప్పుడు హ్యాపీ జర్నీ అని చెప్పకూడదు. అప్పుడు ఏం చెప్పాలా? బోన్ వొయేగ్ అని చెప్పాలి. బోన్ వొయేజ్ ఆర్ బోన్ వొయేగ్ అని చెప్పాలన్నమాట. అంటే అప్పుడు అంటే ఏమంటే హ్యాపీ జర్నీ అని చెప్పడమే అని అర్థం. కాబట్టి ఇక్కడ కార్గో అంటే ఏమంటే సరుకులు, కార్గో అంటే ఏమంటే సరుకులు. ఒకటి వొయేగ్ అంటే ప్రయాణం, బోన్ వొయేగ్ అంటే హ్యాపీ జర్నీ అని చెప్పేదన్నమాట. ఇక్కడ ఫ్రీట్ అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే నాకు కార్గో అవుతుంది. ఓకే, కార్గో అవుతుంది. నా క్వశ్చన్ నెంబర్ 8, ప్లాకెట్. చాలా ఇంపార్టెంట్ వర్డ్, అనేక సార్లు వస్తూ ఉంటుంది ఇది ప్లాకెట్. సో ప్లాకెట్లో నాకేముంది? ఫ్లాగ్ ఉంది. సో ఫ్లాగ్ అంటే ఫ్లాట్ చేయడం అని అర్థం.
ఒక వ్యక్తి చాలా కోపంగా ఉన్నాడు, ఇంట్లో మన కొడుకో కూతురో లేదంటే అమ్మనో నాన్నో చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు కొంచెం శాంతించడానికి డాడీ అమ్మ అని కొంచెం వాళ్ళ దగ్గర తమాషాగా కోపం పొయ్యే మాదిరిగా వాళ్ళ దగ్గర మాట్లాడతాం. అది మనకు బాగా తెలుసు చమత్కారంగా. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్లాగ్. ఓకే, ఫ్లాగ్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫ్లాట్ చేయడము. ఎట్లా ఫ్లాట్ చేయడం, కోపంగా ఉన్నాడు నాయన, మరి నాయన శాంతపరచాలా, అమ్మ కోపంగా ఉంది శాంతపరచాలా, చెల్లి తమ్ముడు సారు బంధువులు ఫ్రెండ్స్ ఎవరైనా సరే కోపంగా ఉన్నప్పుడు వాళ్ళని శాంతపరచాలంటే ఫ్లాగ్ కేట్ అని అర్థం. సో శాంతపరచడం లైక్ ఫ్లాగ్ కేట్ నాకేముంది, ఫ్లాట్ చేయడం గుర్తుపెట్టుకో. ఓకే, టు మేక్ సంబడి లెస్ యాంగ్రీ. సో ఆల్రెడీ వాళ్ళు కోపంలో ఉన్నారు, ఆ కోపాన్ని తగ్గించడం, అబౌట్ సంథింగ్. టీజ్ చేయడమా, థ్రెటన్, స్పెసిఫై, ప్లీజ్. చూస్తే టీజ్ చేయడం అంటే ఏడిపించడం కదా, అది ఆన్సర్ కరెక్ట్గా కానే కాదు. ఏడిపించడం, బాధ పెట్టడం. థ్రెటన్ మీన్ వాట్ మీన్, థ్రెటన్ బెదిరించడం. సో థ్రెటన్ మీన్స్ బెదిరించడం కాదు. స్పెసిఫై, ప్లీజ్, ఈ రెండు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అంటే ఎక్స్క్యూజ్ మీ అంటాం, స్పెసిఫైలో నాకు కూడా ఇక్కడ పీస్ ఉంది. ఈ రెండు మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. మరి స్పెసిఫైయా ప్లీజా అని చూసినప్పుడు ప్లీజ్ అంటే ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ అంటే దయచేసి కదా. కానీ ఇక్కడ మన ప్లాకెట్ అంటే ఏమంటే స్పెసిఫై అని అర్థం. స్పెసిఫై అంటే ఏమంటే శాంతింప చేయడం అనే అర్థం. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 9. సో వేవ్డ్. సో రుణం వేవ్ అయింది, సో లోన్ వేవ్ అయింది అంటూ ఉంటాం. సో లోన్ వేవ్ అయిందంటే అర్థమేమి, మన లోన్ తీసుకున్న బ్యాంకులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆ యొక్క రుణాన్ని రద్దు చేసింది. సో వేవ్ చేసింది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేవ్డ్. సో వేవ్డ్ అంటే రుణాన్ని మాఫీ చేయడం. మనం ఎక్కడ డబ్బులు కానీ ఇంకోటి కానీ తీసుకున్నాం, దాన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే రద్దు చేసింది. అంటే నువ్వు కట్టాల్సిన అవసరం లేదు పోయి చెప్పింది. అంటే ట్యాక్స్ వేవ్ చేసినారు అంటాం. సో ట్యాక్స్ని ఎవరి మంది కడుతూ ఉన్నా, కానీ ఈసారి ఈ యొక్క బడ్జెట్లో ఏం చేస్తారంటే, ఇంతవరకు బడ్జెట్లో ఏం చేస్తారంటే ఈ యొక్క ట్యాక్స్ను కొందరికి వేవ్ చేశారు, అంటే రద్దు చేశారు, మాఫీ చేశారని చెప్పడం అనమాట. సో మీన్స్ రిలింక్విష్ అని అర్థం. రిలింక్విష్. సో రిలింక్విష్ అంటే సంథింగ్ సచ్ యాజ్ ఎ లీగల్ రైట్. సో వదులుకోవడం. సో వదులుకోవడాన్ని ఏమంటామంటే మనం వేవ్డ్ అంటాం. సో వదులుకోవడాన్ని మనం వేవ్డ్ అంటాం అనమాట. మరి చార్జ్డ్, కండోన్డ్, ఓవర్లుక్డ్, మూవ్డ్. చూస్తే ఇక్కడ చార్జ్డ్. మరి మనం చార్జ్డ్ వసూలు చేయడం. కండోన్డ్ అంటే మీకు క్షమించడం, ప్లీజ్ కండోన్ మీ అంటాం. సో మనం ఏదో ఒక తప్పు చేసాం, స్కూల్లో ఎక్స్క్యూజ్ మీ సార్, సారీ సార్ అంటాం. కానీ ఒక లెవెల్ పెరిగిన తర్వాత మనం సారీ సార్ అని చెప్పకూడదు, ప్లీజ్ కండోన్ మీ అంటాం. సో కండోన్ అంటే క్షమించడం. కండోన్ మీన్స్ క్షమించని అర్థం. సో మూవ్డ్ అంటే మీ తరలిపోవడం, మూవ్ కావడం, కదలడం. మరి ఓవర్లుక్డ్ అంటే లుక్ అంటే చూడడం. సో ఓవర్లుక్డ్ అంటే చూసి చూడనట్లు అని అర్థం. సో ఓవర్లుక్డ్ అంటే చూసి చూడనట్టు అంటే విస్మరించడం. మనకు ఫ్రెండ్ వస్తూ ఉంటాడు, చూసి చూడమని పోతూ ఉంటాం, చూసి చూడనట్లు అంటే ఆయన గమనించలేదు అన్నట్లు. సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఓవర్లుక్డ్. సో ఇక్కడ మనకు మీనింగ్ ఏమవుతుంది చెప్పండి మనకు. సో వేవ్డా, ఓకే, వేవ్ అవుతుందా, ఓలుక్ అవుతుందా, కండోడ్ అవుతుందా, మూవ్ అవుతుందా అనేది మనం ఇప్పుడు కనుక్కోగలగాల. ఒకటి సో వన్ టైం వేవర్ కూడా చెప్తుంది. ఓకే, వన్ టైం వేవర్. సో వన్ టైం వేవర్ అంటే రుణం మాఫీ చేసినాం, వదిలేసినాం పోరా అనేసి. సో మీన్స్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఓలుకుడుది. ఛార్జ్ అంటే ఏమి, వసూలు చేయడం. ఛార్జ్ బస్సుకి వెళ్తాం, సో బస్సులు వెళ్తే ఛార్జ్ ఇవ్వాలి మనం. ఛార్జ్ అంటే ఏమి, ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సి, ముక్కు పిండి ఇవ్వాల్సి వసూలు చేస్తారు, లేదంటే దిగిపోరా అంటారు. కానీ ఛార్జ్డ్ కాదు. కండోనడ్ అంటే క్షమించడం. మూడు అంటే కదలడం. ఇక్కడ ఓవర్లుక్డ్ అంటే ఏమంటే వదిలేయడం. అంటే లుక్డ్ ఎవరికంటే విస్మరించడం అంటే మాఫీ చేసినారు అని చెప్పడం. కాబట్టి మనకు వేవ్డ్కు దగ్గర మీనింగ్ ఏముందంటే మనకు ఓవర్ లుక్డ్ ఉందన్నమాట. దేని క్వశ్చన్ నెంబర్ 10. యాక్సెస్ అంటూ ఉంటాం. ఈ కంప్యూటర్కి యాక్సెసిబిలిటీ బాగుందా, ఆ ఊరికి యాక్సెస్ ఉందా, అంటే రోడ్డు మార్గం బాగుందా, ఈ కంప్యూటర్లో అన్నీ బాగానే పనిచేస్తున్నాయా, యాక్సెస్ బాగుందా, మన మనకు బాగా ఫ్రెండ్లీగా బాగా పనిచేస్తుందా. సో దట్ ఈస్ ఆ మీనింగ్ దీన్ని మనం ఉపయోగిస్తాం యాక్సెస్. సో యాక్సెస్ అంటే చూడండి, ఆ గ్రామానికి యాక్సెస్ బాగుంది అంటే ఆ గ్రామంలో ఇళ్ళు బాగున్నాయి, రోడ్డు మార్గం బాగుంది, నేను కార్లో పోవచ్చు, బైక్లో పోవచ్చు. సో కనెక్టివిటీ బాగుంది అని చెప్పడం. సో యాక్సెస్ బాగుందంటే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది అని చెప్పేదాన్ని మనం యాక్సెస్ అంటాం. యాక్సెస్ డబుల్సీ ఉంది అనుకోండి, ఫస్ట్ అనాలి, స్థిరస్య అనాలి. యాక్సెస్. ఓకే, ఏ వే ఆఫ్ ఎంటరింగ్ ఆర్ రీచింగ్ ఏ ప్లేస్. మరి చూస్తే ఇక్కడ రీచా, లోనా, హెల్ప్, అడ్వాంటేజ్ అనేది చూడాలి. మీకు తెలిసి ఉంటుంది. యాక్సెస్ అంటే ఏం చెప్పినాం, వే ఆఫ్ ఎంటరింగ్ ఆర్ రీచింగ్ ఏ ప్లేస్.
ఎందుకు రీచ్ అవుతాం? ఆ యొక్క ఊరికి మంచి మార్గం ఉంది, రోడ్డు కనెక్టివిటీ బాగుంది. సో కనెక్టివిటీ బాగుంది కాబట్టి నేను ఈజీగా కార్లో వెళ్తా. అడ్వాంటేజ్ అంటే ప్రయోజనం, లోన్ అంటే రుణం తీసుకోవడం, హెల్ప్ అంటే సహాయం. కాబట్టి ఆన్సర్ మనకి ఏముందంటే యాక్సెస్ అంటే రీచ్ కావడం అని అర్థం. సో రీచ్ కావడం అని అర్థం. నా క్వశ్చన్ నెంబర్ 11 మ్యాసెస్. మ్యాస్ మమ్మమ్మ మాస్ పాట ఉంది కదా. సో సినిమా మాస్రా అంటాం. అంటే అది ఒక గుంపుగా అందరినీ కూడా ఒక గుంపులుగా సమూహంగా అందరినీ నచ్చింది, రఫ్ అండ్ టఫ్గా నచ్చింది. సో మాస్ సినిమా మాస్గా ఉందంటే బాగా వచ్చిన అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసినారు, గుంపుగా సమూహంగా సముదాయంగా గ్రూపుగా అని అర్థం. ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ సంథింగ్, ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ సంథింగ్ ఈజ్ కాల్డ్ మాస్. గ్రూప్సా, స్టూడెంట్సా, పేరెంట్సా, ఆఫీసర్సా? సో ఆఫీసర్స్ ఎవరు కూడా మాస్గా ఉండరు, పేరెంట్స్ కూడా మాస్గా ఉంటారు, పద్ధతిగా ఉంటారు. స్టూడెంట్స్ కొందరు మాస్ బాగుంటారు. కాబట్టి ఎవరంటే గ్రూపులు ఉంటారు చూసినావా, గ్రూప్స్ మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళు మాస్గా ఉంటారు. కాబట్టి సమూహాలని అర్థం. సో మాసెస్ అంటే ఏమండి సమూహాలని అర్థం. నాకు కమ్ టు క్వశ్చన్ నెంబర్ 12 ఎన్వి సేస్. మరి ఎన్వి ఉందనుకోండి, ఈ ఎన్వి అనుకో ఏమిటి మీనింగ్? ఎన్వి అంటే ఈర్ష్య. ఎన్వి మీన్స్ ఈర్ష్య. సేజ్ అంటే సన్యాసి. మరి ఎన్వి సేజ్ అంటే ఏమంటే ఊహించడం. ఎన్వి సేజ్ మీన్స్ ఊహించడం, ఇమాజినేషన్ అని అర్థం. టు థింక్ ఆఫ్ సంథింగ్. ఓకే, టు థింక్ ఆఫ్ సంథింగ్ యాజ్ బీయింగ్ పాసిబుల్ ఇన్ ద ఫ్యూచర్. టు ఇమాజిన్. ఓకే, టు థింక్ ఆఫ్ సంథింగ్ యాజ్ బీయింగ్ పాసిబుల్ ఇన్ దట్ ఫ్యూచర్. టు ఇమాజిన్ అర్థం. ఇక్కడ ఎన్విసేజ్ చూస్తే ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందా, విజువలైజ్ అవుతుందా, ఎండ్యూర్ అవుతుందా, ఎక్స్పెక్ట్ అవుతుందా చూద్దాం. సో ఎక్స్పెక్ట్ అంటే ఏమంటే ఆశించడం. ఎక్స్పెక్ట్ మీన్స్ ఆశించడం. విజువలైజ్ అంటే విజువల్ బాగున్నాయి చూడడానికి. విజువల్ అంటే వినడం, విజువల్ అంటే చూడటం, దృశ్యం. ఓకే, మరి ఎండ్యూర్ అంటే సహనం. ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది మనకు. ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్ రాస్తే అక్కడ మనకు ఫిజికల్ టెస్ట్లో ఏముంటుంది, మనకు ఎండ్యూరెన్స్ అనే టెస్ట్ అనేది ఉంటుంది మనకు. సో అతనికి ఎంత మాత్రం సహనంగా ఉంది అని అర్థం. ఇంప్లిమెంట్ చేయడం అంటే ఒక రూల్ పాస్ అయిందనుకోండి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ, ఖచ్చితంగా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలా. మనం ఒకటి అనుకున్నాం, ప్రతిరోజు 5కు నిద్ర అనుకున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్న వేస్ట్. ఊరికి అనుకుంటూ పోతే నో యూజ్. ఇప్పుడు నాకు ఎగ్జామ్ రాస్తున్నా, నాకు ఎస్ఎస్సి ఎగ్జామ్ ఉంది, బ్యాంక్ ఎగ్జామ్ ఉంది, హైకోర్టు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఊరికి ప్రణాళిక వేస్తే సరిపోదు. ఆ యొక్క ప్రణాళికను ఏం చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. సో ఏ యొక్క ప్రణాళిక వేసుకుంటా ఈ ప్రణాళికను ఇంప్లిమెంట్ చేస్తేనే రిజల్ట్ ఉంటుందని అర్థం. కాబట్టి ఇంప్లిమెంట్ అంటే అమలు పరచడం అని అర్థం. సో ఇక్కడ నాకు ఆన్సర్ ఏమవుతుంది చూడండి. ఎన్విసేజ్ అంటే ఊహించుకోవడం అంటే విజువల్ చేసుకోవడం అంటే విజువల్ అంటే దృశ్యమానం, చూడడం అని అర్థం. కాబట్టి ఎన్విసేజ్ ఈజ్ ఈక్వల్ టు విజువలైజ్ అని అర్థం. మరి ట్రెడిషనల్, ఇది మనకు బాగా గుర్తుండిపోద్ది. మన తిరుపతి తిరుమలకి వెళ్ళామనుకోండి, 300 రూపాయల టికెట్కి వెళ్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలా, ట్రెడిషనల్ డ్రెస్లో వెళ్ళాలా, పంచ కట్టుకోవాలా, సొక్కా వేసుకోవాలా, పైన టవల్ వేసుకోవాలా అని చెప్తుంటారు కదా. కాబట్టి 300 రూపాయల టికెట్ పోయినా అనుకోండి తిరుమలకు, ఖచ్చితంగా మనం ఏం చేయాలా, కింద ప్యాంట్ పైన మాత్రం పంచ కట్టుకొని పోవాలి. అంటే ట్రెడిషనల్ డ్రెస్ ఉండాలి అని అర్థం. కాబట్టి ట్రెడిషనల్ అంటే ఏమండి, ఫాలోయింగ్ ఆర్ కన్ఫర్మింగ్ టు ఎ ట్రెడిషన్, సాంప్రదాయం. ఓకే, రిలీజియస్, కస్టమరీ, స్టోరీస్, రూల్స్. సో రిలీజియస్ అంటే ఏమంటే మతపరమైనటువంటి అర్థం. రిలీజియస్ మీన్స్ మతపరమైన. స్టోరీస్ అంటే కథలు, రూల్స్ అంటే నియమాలు. మరి ఏంటి ఇక్కడ కస్టమరీ. సో కస్టమరీ అంటే కస్టమర్ అనుకోవద్దండి. కస్టమర్ అంటే మనకు ఒక బ్యాంక్ ఉంది, దానికి మనందరం కస్టమర్స్మే. మరి కస్టమరీ అంటే ఆచారం, కస్టమ్స్, ఆచార వ్యవహారాలు అని అర్థం. కస్టమ్స్ అంటే ఏమిటి, మన యొక్క భారతదేశం యొక్క ఆచార వ్యవహారాలు, మతపరంగా కావచ్చు, మన సంస్కృతి పరంగా కావచ్చు. సో వాటిని ఏమంటాం మనం, కస్టమ్స్ అంటాం. సో కస్టమర్ వేరే, కస్టమ్స్ వేరే. మన 2 రకాలు ఎక్సైజ్ కస్టమ్స్ కూడా మనలో ఒకటి ఉంటుంది మనకు. ఇక్కడ కస్టమరీ అంటే ఏమంటే ఆచారం అని అర్థం. కస్టమరీ మీన్స్ ఆచారం అని అర్థం. ఇక్కడ ట్రెడిషనల్ ఈజ్ ఈక్వల్ టు కస్టమరీ నాకు అవుతుంది. మరి సక్సెసివ్, ఇప్పుడు మనకు ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుంటే సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ అంటాడు. ఓకే, SUCCESSIVE, సక్సెసివ్ డిస్కౌంట్స్ అనే టాపిక్ మనకు ఉంది. అంటే వాటి మీరు సక్సెసివ్. సో 2 Cలు వస్తే ఒకటి ఫస్ట్ కే అని పలకాలి. సక్సెసివ్ అంటే ఏమంటే 20% అండ్ 30% అని అర్థం. అంటే వరుస డిస్కౌంట్లు వస్తే దట్ ఈస్ కాల్డ్ సక్సెసివ్. వరుసగా వస్తే సక్సెసివ్ అని అర్థం. ఇక్కడ సక్సెసివ్ మీన్స్
వరుసగా అని అర్థం. దెన్ ఫాలోయింగ్ ఇమ్మీడియట్లీ వన్ ఆఫ్టర్ అనదర్. సో ఫాలోయింగ్ ఇమ్మీడియట్లీ వన్ ఆఫ్టర్ అనదర్ ఈజ్ కాల్డ్ సక్సెసివ్. మరి ర్యాపిడా, కాన్జిక్యూటివా, విక్టోరియసా, బెనిఫిషియంటా? ర్యాపిడ్ అంటే ఏమండి, ర్యాపిడ్ గ్రోత్ అంటూ ఉంటాం. సో ర్యాపిడ్ గ్రోత్ మీన్స్ వేగవంతమైనటువంటి ఇంక్రీజింగ్. మరి విక్టోరియస్ అంటే విక్టోరియా అంటే విజయం కదా, సో విజయవంతమైన అని అర్థం, విజయవంతమైన. బెనిఫిషియంట్ అంటే బెనిఫిషరీస్ అంటే ఎవరు, లబ్ధిదారులు. సో బీన్ అంటే గుడ్ అని అర్థం. సో లబ్ధిదారు అంటే ప్రయోజనం పొందిన వాళ్ళు, హెల్ప్ పొందిన వాళ్ళు. మరి కాంజిక్యూటివ్ మనం చెప్తుంటాం, కాంజిక్యూటివ్ నెంబర్స్ అంటూ ఉంటాం. సో కాంజిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8 ఇవి కాంజిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ 3, 5, 7 లైక్ దట్. సో వీటిని మనం ఏమంటామంటే, లేకుంటే కాంజిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం 1, 2, 3, 4, 5 ఇట్లాంటివి. సో ఏదైనా సరే దాని ఒక వరుస ఫాలో అవుతూ ఉంటే దట్ ఈజ్ కాల్డ్ కాంజిక్యూటివ్. కాబట్టి సక్సెసివ్ ఈజ్ ఈక్వల్ టు నాకేమవుతుంది, కాంజిక్యూటివ్ అవుతుంది. సక్సెసివ్ సినానిమ్ ఏమవుతుంది మనకు, కాంజిక్యూటివ్ అవుతుంది అనమాట. దాని క్వశ్చన్ నెంబర్ 15 మెంటార్. సో ఇప్పుడు మీరు ఇది బాగా మీరు గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబర్స్ చాలామంది మెంటార్షిప్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. సో మెంటార్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏమండి, మీకు గైడ్ ఇస్తూ ఉండేవాళ్ళు మనం ఏమంటాం, మెంటార్స్ అంటాం. అంటే టీచర్స్ అనేవాళ్ళం గతంలో, గురువులు అనేవాళ్ళం, ఇప్పుడు ఏమంటున్నాం, మెంటార్షిప్ ప్రోగ్రామ్ అంటున్నాం. అంటే మెంటార్ అంటే ఎవరంటే మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు అని అర్థం. ఇక్కడ మెంటార్ అంటే ఏమంటే ఏ పర్సన్ హూ క్యాన్ సపోర్ట్ ఆర్ అడ్వైస్ ఆర్ గైడ్. మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళకి కావచ్చు, సలహాలు ఇచ్చే వాళ్ళకి కావచ్చు, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకి కావచ్చు, ఏమంటారు, మెంటార్ అంటాం. అందువల్ల మీరు ఖచ్చితంగా అందరికన్నా ఒక్కరన్నా సరే మీరు ఒక మెంటర్గా భావించండి. ఒక గురువు లేకుంటే ఆ యొక్క విద్యకు అర్థం ఉండదన్నమాట. సో ఫాలో వన్ పర్సన్, ఎవరికైతే మీకు రైట్ ఛాయిస్లో మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారో, సో నెగిటివ్ వైపు కాకుండా పాజిటివ్ వైపు మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారో, అటువంటి వాళ్ళు మీకు ఖచ్చితంగా మన యొక్క లైఫ్లో ఒక మెంటార్ అనేది ఉండాలి. మన ఇంట్లో మన యొక్క నాన్న ఒక మెంటార్గా మనకు ఉంటారు, స్కూల్లో, కాలేజీల్లో, కోచింగ్లో ఒక గురువు మీకు ఒక మెంటర్గా ఉంటారు, లైఫ్లో మీకు ఒక గురువు మెంటర్గా ఉంటారు. ఈవెన్ మహాత్మా గాంధీ గారు కూడా ఒక మెంటర్ ఉన్నారు, గోపాలకృష్ణ గోఖలే గారు. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక మెంటర్ అనేది ఒక అవసరం. కాబట్టి ఇక్కడ గైడా, ప్రిన్సిపాలా, స్టైలిస్టా, దెన్ ఫిలాసఫరా. సో బాగుంది కదండి. సో ఫిలాసఫర్ అంటే ఏమంటే తత్వవేత్త, లైక్ జిడ్డు కృష్ణమూర్తి గారు, వాళ్ళందరూ తత్వవేత్తలు అనమాట. ప్రిన్సిపల్ అంటే కాలేజ్ హెడ్, స్టైలిస్ట్ అంటే స్టైల్గా ఉండేవాడు. సో గైడ్ అంటే మిమ్మల్ని మంచి మార్గం తీసుకెళ్లేవాడు. ఇక్కడ మెంటార్ ఈజ్ ఈక్వల్ టు గైడ్ అవుతుంది, మెంటర్ ఈజ్ ఈక్వల్ టు గైడ్ అవుతుంది. దెన్ 816 ఫ్యాటల్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్, మనకు చాలాసార్లు అడగడం జరిగింది. సో ఫ్యాటల్ డెత్ అంటూ ఉంటాం. ఒక యాక్సిడెంట్ జరిగింది, ఫ్యాటల్ డెత్ అంటే ఆ యాక్సిడెంట్ ఇంకా వేరే మార్గం లేదు, ఖచ్చితంగా ఎండ్ అయ్యేది ఒక డెత్తోనే. సో దట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఫ్యాటల్. ఫేట్ విధిరాత అంటూ ఉంటాం మనం. ఓకే, వానికి ఫేట్ లేరా మనం ఏం చేయలేం, అది వాని విధిరాత అంటేవి ఇంకా అతను ఏం చేయలేంలే, అది అతనికి అంతవరకు రాసింది అని చెప్పడం. సో విధిరాత అని అంటాం ఫ్యాటల్ డెత్ అంటే. మరి కాజింగ్ ఆర్ ఎండింగ్ ఇన్ డెత్ ఏం చెప్తున్నాడు, ఎండింగ్ ఇన్ డెత్ అన్నాడు. ఓకే, మరి టెర్రిబులా, డెడ్లీనా, పాయిజనసా, రాంగా? ఓకే, ఫ్యాటల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ వర్డ్. టెర్రిబుల్ అంటే భయంకరమైన అని అర్థం, దెన్ పాయిజనస్ అంటే ఏమంటే విషపూరితం, రాంగ్ అంటే తప్పు, డెడ్లీ అంటే ఏమంటే మనకు ఆన్సర్ డెడ్ అంటే ప్రాణాంతకమైనటువంటి అని అర్థం, డెడ్లీ. సో డెడ్ అంటే చనిపోవడం, డెడ్లీ అంటే ప్రాణాంతకమైనటువంటి అని అర్థం. దెన్ కన్సీల్, ఇది కూడా చాలా సార్లు కన్సీల్. సీల్ అంటే లోపల దాచుకుని సీల్ వేయడం కదా, కాబట్టి విత్ సీల్. మరి సీల్ వేసారా అంటూ ఉంటాం. కానంటే విత్ సీల్ అంటే లోపల దాక్కుంది, అది మనకు తెలియదు అని అర్థం. లోపల దాక్కుంది నాకు తెలియడం లేదని అర్థం. కాబట్టి కన్సీల్ అంటే హైడ్ సంథింగ్, టు హైడ్ సంథింగ్ ఆర్ సంబడి. ఒక వ్యక్తిని కానీ లేదా వస్తువును కానీ దాచిపెట్టడం, కనపడడం లేదు. టు ప్రివెంట్ అడ్డుకోవడం. ప్రివెంట్ అంటే అడ్డుకోవడం. టు ప్రివెంట్ సంథింగ్ ఆర్ సంబడి ఫ్రమ్ బీయింగ్ సీన్ ఆర్ డిస్కవర్డ్. ఒక వ్యక్తిని చూడడం కానీ లేదా కనుక్కోవడం కానీ మనం కనుక్కోలేం. దాచబడి ఉన్నాడు, దాయక వస్తువు దాచబడి ఉంది అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే కన్సీల్ అంటాం. షోనా, క్యాన్సిలా, హైడా, ఎక్స్క్యూజా. వాటి మీరు ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించడం, ఎక్స్క్యూజ్ మీ, సారీ, కండోన్. ఇక్కడ క్యాన్సిల్ అంటే రద్దు కావడం, షో అంటే చూపించడం. ఇక్కడ ఏం చెప్పాడు, కన్సీల్ అంటే దాచిపెట్టినాడు, కాబట్టి ఇది కాదు. ఇది షో అంటే ఓపెన్ అప్ అంటే ఆపోజిట్ అవుతుంది. దెన్ హైడ్ అంటే దాక్కోవడం. హైడ్ మీన్స్ దాక్కోవడం అనమాట. దెన్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 18. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 ఎఫిషియంట్. సో చాలా మంచి పదం అండి ఎఫిషియంట్. ఏమని చెప్తున్నాం, అతను చాలా ఎఫిషియంట్ పర్సన్ రా వాడు అంటే అతని దగ్గర సామర్థ్యం ఉందని చెప్పడం అనమాట.
మరి ఎఫిషియెంట్ అంటే ఏమంటే ఏబుల్ టు వర్క్ వెల్ వితౌట్ మేకింగ్ మిస్టేక్స్, ఎటువంటి తప్పులు లేకుండా వితౌట్ మేకింగ్ మిస్టేక్స్, తప్పులు లేకోకుండా ఒక పనిని బాగా చేయడం. ఏబుల్ టు వర్క్ వెల్ వితౌట్ మేకింగ్ మిస్టేక్స్, ఎటువంటి తప్పులు లేకోకుండా ఒక వర్క్ను బాగా చేస్తే ఏమంటాం మనం, అతను ఎఫిషియెంట్ పర్సన్ అనడం జరుగుతుంది. మరి క్లెవర్, డెడ్లీ, నోన్, రాంగ్. క్లెవరా, డెడ్లీనా, నోనా, రాంగా? మరి చూస్తే ఇక్కడ క్లెవర్ ఉంది, నోన్ ఉంది, డెడ్లీ ఉంది, రాంగ్. సో రాంగ్ అంటే అసలు కానే కాదు, తప్పు. డెడ్లీ అంటే ప్రాణాంతకం కాదు. మరి నోన్ అంటే అందరికి తెలిసిన, క్లెవర్ అంటే తెలివైన. మరి ఇక్కడ తెలిసిన వాడు అని అన్నాడు, నోన్ తెలిసినవాడు, ఇది వచ్చి క్లెవర్ పర్సన్ అర్థం. మీరు గెస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు. ఇక్కడ మీకు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఇక్కడ మనకు. సో ఎఫిషియెంట్ అంటే క్లెవరా, నోన్ అని అర్థం. చాలా మంచి పదం అండి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అయితే అందరూ అనుకుంటారు క్లెవర్ అనుకుంటారు, కానీ క్లెవర్ ఆన్సర్ కానే కాదు మిత్రమా. సో ఎఫిషియెంట్ అంటే ఏమంటే నోన్ అని అర్థం. నోన్ అంటే అంతా తెలిసిన అని అర్థం. ఎఫిషియెంట్ పర్సన్కి అంతా తెలుసు అని అర్థం. కాబట్టి డోంట్ కన్ఫ్యూజ్, క్లెవర్ అనుకుంటారు, క్లెవర్ ఆన్సర్ కాదు, నోన్. సో నోన్ అని భావించండి. ఇక్కడ చూస్తే మరి ఇక్కడ మనకు ఎఫిషియెంట్ కదా, ఎఫిషియెంట్ అంటే ఏమంటే ఎక్స్పర్ట్ అని అర్థం. ఎక్స్పర్ట్ అని అర్థం. అడెప్ట్ అంటే ఏమంటే స్కిల్. ఈ అంటే స్కిల్ అని చెప్పిన కదా, ఎడ్యుకేషన్ ఫర్ స్కిల్, అడెప్ట్ అని అర్థం. దెన్ కరెక్ట్ అని అర్థం. కాబట్టి మనకు ఎఫిషియెంట్కు సినోనిమ్స్ ఏమవుతాయంటే ఎక్స్పర్ట్ అని, అడెప్ట్ అని, కరెక్ట్ అని మీనింగ్స్ మనకు రావడం జరుగుతుందన్నమాట. నా కమ్ టు క్వశ్చన్ 19, డిసీజ్. సో బట్ మీకు డిసీజ్ జబ్బు కదా, అది తెలిసింది కదా, జబ్బు. ఇల్నెస్ ఆఫ్ ద బాడీ ఇన్ హ్యూమన్స్, అనిమల్స్ ఆర్ ప్లాంట్స్. మానవుల్లో కానీ, అనిమల్స్కి కానీ, ప్లాంట్లో కానీ ఒక బాడీ అనేది జబ్బు పడితే దట్ ఇస్ మీనింగ్ డిసీజ్, దట్స్ ఆల్. దానికి ఫాల్ చెప్పాలా, డ్యామేజ్ చెప్పాలా, ఇల్నెస్ చెప్పాలా, ఇంజురీ చెప్పాలా. ఫాల్ అంటే పడిపోవడం, ఫాలింగ్ డౌన్ అంటాం. డ్యామేజ్ కావడం, గాయపడడం, ఇంజురీ అంటే. కాబట్టి ఆన్సర్ మనకి ఏముంది, ఇల్నెస్ అవుతుంది. ఓకే, డిసీజ్ మీన్స్ ఇల్నెస్ అవుతుంది. నాకు కమ్ టు క్వశ్చన్ నెంబర్ 20, బ్లిస్టర్. సో బ్లిస్టర్ చాలా ఇంపార్టెంట్ మిత్రమా. మనం అప్పుడు అంటూ ఉంటాం, ఇంట్లో ఒక పని చేసినప్పుడు ఎక్కువ ఈ చేత్తో పని ఎక్కువ చేయడం వల్ల అయితేనేమి, లేకుంటే ఒక నిప్పును పట్టుకోవడం వల్ల అయితేనేమి, లేదా కింద పడి దోక్కపోయినప్పుడు అయితేనేమి, మనకు ఆ యొక్క పార్ట్లో మనకు బొబ్బ వస్తుంది, బొబ్బ. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లిస్టర్. బ్లిస్టర్ అంటే బొబ్బ. సో బ్లిస్టర్ మీన్స్ బొబ్బ. సో బొబ్బ అంటే ఏమంటే అక్కడ ఉబ్బి ఉంటుంది ఆ యొక్క పార్ట్ అని అర్థం. ఏ స్మాల్ పెయిన్ఫుల్ ఏరియా ఆఫ్ స్కిన్ దట్ లుక్స్ లైక్ ఏ బబుల్. అంతే కదా, బొబ్బలు వేసినప్పుడు అక్కడంతా తెల్లగా ఉంటుందా, కుట్టిన నీళ్ళు బయటకు వెళ్ళిపోతాయి. సో బబుల్. అండ్ కంటైన్స్ క్లియర్ లిక్విడ్ దట్ సింపుల్గా ఏం చెప్తారు, బొబ్బ. సో బ్లిస్టర్ మీన్స్ బొబ్బ. మరి చార్టర్, ట్రావెల్, అటాక్, వూండ్. సో చార్టర్ అంటే ఏమండి, అరుపులు. చార్టర్ బాక్స్ అంటూ ఉంటారు, ఊరికి వాగుతూనే ఉంటారు, చార్టర్ బాక్స్ అంటూ ఉంటాం. అంటే నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటేవన్నీ చార్టర్ బాక్స్ అంటారు. అటాక్ అంటే దాడి చేయడం, ట్రావెల్ అంటే ప్రయాణించడం, వూండ్ మీన్స్ గాయం. సో ఆన్సర్ నాకు ఏమవుతుంది, బొబ్బ అంటే వూండ్ అవుతుంది. ఓకే, కాబట్టి బ్లిస్టర్ అంటే బొబ్బ మీన్స్ వూండ్ అని అర్థం. నాకు కమ్ టు క్వశ్చన్ నెంబర్ 21, ట్రామా. చాలా ఇంపార్టెంట్ వర్డ్, ట్రామా. సో ట్రామాని మనం చూసి ఉంటాం ఎక్కడ ఎక్కువ అంటే, సో ట్రామాని ఎక్కడ చూసాం చెప్పండి, హాస్పిటల్స్లో ఎక్కువ ట్రామా కేర్ సెంటర్స్ ఉంటాయి. ట్రామా కేర్ సెంటర్. ఓకే, ట్రామా. ఓకే, ట్రామా అంటే ఏ స్టేట్ ఆఫ్ గ్రేట్ షాక్ ఆర్ షాడ్నెస్. గాయమైనప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు ట్రామాకి వెళ్ళిపోయిన అనుకుంటుంటారు, మనం కొమ్మరికి వెళ్ళిపోయిన అంటూ ఉంటారు. ఓకే, షాక్ గురైన అర్థం. ఓకే, ఏ స్టేట్ ఆఫ్ గ్రేట్ షాక్ ఆర్ షాడ్నెస్. మరి దానికి యాక్సిడెంట్ అవుతుందా, హార్ట్ ఫామ్ అవుతుందా, టైప్ ఆఫ్ మెడిసిన్ అవుతుందా, ఎమోషనల్ షాక్ అవుతుందంటే మనకు యాక్సిడెంట్ కాదు, ప్రమాదం జరిగింది. సో ప్రమాదం జరిగినప్పుడు ట్రామాలోకి వెళ్ళిపోతాం. హార్ట్ ఫామ్ కళారూపం, టైప్ ఆఫ్ మెడిసిన్ ఒక రకమైన ఔషధం. ఇక్కడ ఆన్సర్ నాకు ఏమవుతుందంటే ఎమోషనల్ షాక్ అవుతుంది. ఓకే, ఎమోషనల్ షాక్. ఓకే, ట్రామా మీన్స్ ఎమోషనల్ షాక్. కమ్ టు 22, రెక్టిఫై. నువ్వు తప్పు చేస్తున్నావు, రెక్టిఫై చేసుకున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తమస్సుగా ఉందా నీకేమన్నా? ఎప్పుడు నువ్వు రెక్టిఫై చేసుకుంటావు, ఎప్పుడు తప్పులు దిద్దుకుంటావు, ఎంతసేపు నువ్వు విమర్శించడమేనా? సో రెక్టిఫై యువర్ సెల్ఫ్ అంటూ ఉంటాం. సో రెక్టిఫై అంటే టు కరెక్ట్ సంథింగ్
దట్ ఈజ్ రాంగ్. నువ్వు ఇప్పుడు పాస్ కాలేదంటే నువ్వు కొన్ని తప్పులు చేసావు గతంలో, దాన్ని నువ్వు రెక్టిఫై చేసుకో. లేదు నేను రెక్టిఫై చేసుకోని అనుకున్నావు అనుకో, మళ్ళీ దెబ్బ పడుతుంది నీకు, దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. అన్లెస్ యూ రెక్టిఫై యువర్ మిస్టేక్స్ అని చెప్తాను జరుగుతుంది అనమాట. రెక్టిఫై అంటే ఏమంటే టు కరెక్ట్ సంథింగ్ దట్ ఈజ్ రాంగ్. ఏది రాంగ్ ఉందో దాన్ని నువ్వు సరి చేసుకో అని చెప్పేది రెక్టిఫై అంటే. ప్రొసీడా, ఇన్సర్టా, సాటిస్ఫైయా, కరెక్టా? సో ఇక్కడ క్లియర్ తెలిసిపోతుంది. సో ప్రొసీడ్ అంటే మీ సాగిపో, ప్రొసీడ్ అంటే ముందుకు సాగిపో అని అర్థం. ఇన్సర్ట్ అంటే మీ ఇన్సర్ట్ ద బాల్ అంటాం, ఇన్సర్ట్ ద లెటర్ అంటూ ఉంటాం. సో ఇన్సర్ట్ ద బాల్ అంటే బాల్ను చొప్పించు. ఇన్సర్ట్ ద లెటర్ అంటే మీ ఆ లెటర్ మధ్య దీన్ని దూర్చు. ఇన్సర్ట్ దిస్ పెన్ అంట, మధ్యలో పెన్ను పెట్టు. కాబట్టి ఇన్సర్ట్ అంటే చొప్పించడం, సాటిస్ఫై అంటే సంతృప్తి చెందడం. కాబట్టి కరెక్ట్ అంటే సరిదిద్దడం. కాబట్టి మనకు ఆన్సర్ రెక్టిఫై ఏమవుతుందంటే మనకు కరెక్ట్ అవుతుంది. రెక్టిఫై అంటే మనకు కరెక్ట్ అవుతుంది అంటే సరిదిద్దడం అని అర్థం, సరిదిద్దడం. కాబట్టి రెక్టిఫై ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ అని అర్థం, రెక్టిఫై ఈజ్ ఈక్వల్ కరెక్ట్ అని అర్థం. దెన్ జుబిలియంట్, చాలా చాలా మంచి పదం అండి జుబిలియంట్. జుబిలియంట్ జాలీగా జూబ్లీ హిల్స్కి పోతాం, జాలీగా జూబ్లీ హిల్స్కి పోతాను. ఎందుకు జూబ్లీ హిల్స్కు? అది చాలా బాగుంటుంది కాబట్టి, హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి. సో జూబ్లీ హిల్స్ జాలీగా, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, అంతే కదా. ఎవరైనా సరే మీ కొడుకుని రే జూబ్లీ హిల్స్ పోదాం అంటే అబ్బా వాడు చూడు నీ వాని యొక్క హ్యాపీనెస్ చూడాలి, హద్దు ఉండదు దానికి. కాబట్టి జూబ్లీ హిల్స్కి వెళ్తే మీ కొడుకు మీ కూతురు కానీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అవుతారు. జుబిలియంట్. ఓకే, సో జుబిలెంట్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని అర్థం. దెన్ బ్రిలియంట్, ప్రౌడ్, ఎక్స్టాటిక్, గ్లూమీ. సో గ్లూమీ అంటే ఏమంటే దిగులుగా, ఏందో రబ్బట, ఏందో ఎగ్జామ్ రాసిన, గ్లూమీ. ప్రౌడ్ అంటే గర్వంగా, ఎస్ ఐఆమ్ ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకోవాలి మనం. ప్రౌడ్, దట్ ఈజ్ కాల్డ్ ప్రౌడ్ అనమాట. దెన్ బ్రిలియంట్ అంటే తెలివైనటువంటి అర్థం. ఎక్స్టాటిక్ అంటే ఎక్స్ట్రాడినరీగా ఉందిరా, ఎక్స్ట్రాడినరీ అని చెప్పేది ఎక్స్ట్రాక్ట్. ఓకే, ఎక్స్టాటిక్ అంటే పారవశ్యం, అంటే మైమరిపించిపోవడం అంటే ఇప్పుడు హ్యాపీ ఫీల్ అయినప్పుడు కదా. ఇక్కడ జుబిలెంట్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టాటిక్. దెన్ డిస్పోండెంట్. ఓకే, డిస్పోండెంట్. ఓకే, డిస్ ఉంది ఇక్కడ, డిస్ నెగిటివ్గా గుర్తుపెట్టుకోండి. లో స్పిరిట్స్ ఫ్రమ్ లాస్ ఆఫ్ హోప్ ఆర్ కరేజ్. లాస్ ఆఫ్ హోప్, కరేజ్ పోయింది, ధైర్యం నమ్మకం పోయింది, అప్పుడు నాకేమవుతుంది, నిరాశ వస్తుంది, నిరాశ చెందడం అని అర్థం. కాబట్టి డిస్పోండెంట్ మీన్స్ నిరాశ చెందడం అని అర్థం. మరి డిసర్టెడ్, డిజెక్టెడ్, రిజెక్టెడ్, రిపెంటెంట్. ఏం పదాలండి. డిసర్టెడ్, రిజెక్టెడ్, రిపెంటెంట్. సో రిపెంట్ కావడం అంటే ఏమంటే పశ్చాత్తాపడ్డం. ఒక వ్యక్తిని అనవసరంగా తిట్టాను, తర్వాత ఆలోచించాను, తప్పు చేశాను రా అని పశ్చాత్తాపం చెందడం, దట్ ఈజ్ కాల్డ్ రిపెంటెంట్. సో రిజెక్టెడ్ అంటే తెలుసు మనకు, తిరస్కరించడం కాదు పో. సో డిజర్టెడ్ అంటే విడిచిపెట్టినటువంటి అర్థం, విడిచిపెట్టిన అని అర్థం. కాబట్టి ఇక్కడ నాకు డిజెక్టెడ్ మీన్స్ నిరాశ చెందిన అని అర్థం. సో డిజెక్టెడ్ మీన్స్ నిరాశ చెందడం అని అర్థం. సో ఆన్సర్ నాకు డిస్పోండెంట్గా ఆన్సర్ ఏమవుతుందంటే నాకు డిజెక్టెడ్ అవుతుంది. దెన్ లిబర్టీ. సో లిబర్టీ అంటే ఏమండి స్వేచ్ఛ. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడుంది? అమెరికాలో ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్స్ కంట్రీ తమ గ్రూప్ జయించింది కాబట్టి, తమ కూటమి దేశాలు జయించినాయి కాబట్టి ఆ సందర్భంగా స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఫ్రాన్స్ అమెరికాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది, లిబర్టీ. సో లిబర్టీ అంటే ఏమంటే ఫ్రీడమ్ అని అర్థం, స్వేచ్ఛ అని అర్థం. మరి ఫ్రీడమ్ ఉంది, చారిటీ ఉంది, ఈక్వాలిటీ ఉంది, ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఉంది. సో డెమో అంటే పీపుల్, క్రస్డ్ రూలింగ్, డెమోక్రసీ మీన్స్ రూలింగ్ బై ద పీపుల్. ఈక్వాలిటీ మీన్స్ సమానత్వం, ఈక్వాలిటీ ఆపోజిట్ ఇన్ఈక్వాలిటీ. దెన్ చారిటీ అంటే దాతృత్వం, దాన ధర్మాలు చేయడం. ఫ్రీడమ్ అంటే ఏమంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్ మీన్స్ స్వేచ్ఛ అని అర్థం. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 26. ఫ్యాబులస్ మీన్స్ అద్భుతమైనటువంటి అర్థం. సో ఫ్యాబులస్ అంటే అద్భుతమైన అని అర్థం. సో ఫ్యాబులస్ ఎక్స్ట్రాడినరీ, అద్భుతమైన అని అర్థం. సో ఫ్యాబులస్ మీన్స్ అత్యద్భుతమైన. ఎక్స్ట్రాడినరీ ఇస్ కాల్డ్ ఫ్యాబులస్ అంటే బ్యూటిఫుల్, మార్వెలస్, ఇంటరెస్టింగ్, చార్మింగ్. మరి చూస్తున్నాం ఇక్కడ ఫ్యాబులస్, బ్యూటిఫుల్ అంటే ఏమన్నా అందమైన, మార్వెలస్ అంటే అద్భుతమైనటువంటి, మార్వెలస్ వర్క్ అంటాడు. సో మాస్టర్ పీస్. ఇంట్రెస్టింగ్ ఆసక్తికరంగా ఉంది,
చార్మింగ్ అంటే మనోహరంగా ఉంది. మరి చూస్తే ఇక్కడ మనకి మీనింగ్ ఫ్యాబులస్ అంటే మార్వెలస్ అని అర్థం. మార్వెలస్ వర్క్ అంటూ ఉంటాం. దెన్ 27 ఎనిగ్మాటిక్. ఓకే, ఎనిగ్ మ్యాట్ ఎనిగ్మాటిక్. మ్యాట్ నిగూఢమైనటువంటి అని అర్థం. అంటే పర్ప్లెక్సింగ్. సో పర్ప్లెక్సింగ్ అంటే కన్ఫ్యూజన్ అని అర్థం. మిస్టరీ నిజంగా ఇది మిస్టరీగా ఉందిరా, ఏం జరుగుతుంది అర్థం కావడం నిజంగా ఇదేందో మాయలాగా ఉందిరా అంటాం. సో దట్ ఈస్ మీనింగ్ ఎనిగ్మాటిక్. సో మ్యాగ్నెటిక్, స్పీడింగ్, ఆటోమేటిక్, పజలింగ్. సో మీనింగ్ మ్యాగ్నెటిక్. సో మ్యాగ్నెట్, బిజినెస్ మ్యాగ్నెట్, మరి అయస్కాంతం బలంగా ఆకర్షిస్తుంది కదా. స్పీడింగ్ అంటే వేగం, ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్ పవర్. దెన్ పజిలింగ్ అంటే పజిల్, అర్థం కాలేదురా ఏందరా పజిల్ బా అని తలగోకుంటాం మనం. దట్ ఈస్ కాల్డ్ పజిల్. దట్ ఈస్ పర్ప్లెక్స్. పజిల్ అన్న పర్ప్లెక్స్ అన్న మీనింగ్ మనకి ఏమండి ఎనిగ్మాటిక్ అని అర్థం. సో ఎనిగ్మాటిక్ అంటే ఏమండి పర్ప్లెక్సింగ్, మిస్టీరియస్, పజిలింగ్ అని అర్థం. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఎనిగ్మాటిక్. దెన్ డెస్పరేషన్. సో డెస్పరేషన్ అంటే ఏమండి నిరాశ చెందడం. సో డెస్పరేషన్ మీన్స్ నిరాశ చెందడం. డెస్పరేట్, డిస్ ఉంది కదా, డిస్ నెగిటివ్, పర్ అంటే ఒక ఏషన్. సో డిస్పరేషన్, రేషన్. ఓకే, రేషన్ రాలేదనుకోండి మన నిరాశ వస్తుంది. రేషన్ అంటే మీ స్టోర్లో బియ్యం, కందిపప్పు, చక్కెర ఇవన్నీ ఇస్తారు కదా. ఈ రేషన్ రాకుంటే డిస్ నెగటివ్, రేషన్ రాకుంటే మనకేమొస్తుంది నిరాశ వస్తుంది. రేషన్ రాకుంటే నిరాశ వస్తుంది. కాబట్టి దానికి ఆన్సర్ డిప్రెషనా, జిబిలియేషనా, ఫ్యాసినేషనా, హోప్లెస్నెస్ అంటున్నారు. ఓకే, సో ఇక్కడ డిస్ప్రెషన్ అంటే ఏమంటే హోప్లెస్నెస్ అని అర్థం. డిస్పైర్, అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడ మరి మీరు చూస్తే డిప్రెషన్ అంటే ఏమంటే నిరాశ చెందడం. జుబిలియేషన్ అంటే ఆనందం. జుబిలీ హిల్స్ పోతే ఆనందంగా ఉంటాం, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, జుబిలియేషన్. హోప్లెస్నెస్ నాకు ఇక్కడ చూస్తే మనకు డిప్రెషన్ ఉంది, హోప్లెస్నెస్ ఉంది. ఇక్కడ మీరు బాగా గమనించే మిత్రమా, డిప్రెషన్ అంటే ఏమంటే బాధపడి నాకు ఏదో అయిందని నెగిటివ్ థాట్స్ వచ్చి అప్పుడు డిప్రెషన్ పోతాం. సో మీనింగ్ ఏమో నిరాశనే, కానీ ఫ్యాషనెస్ అంటే మోహం. మరి హోప్లెస్నెస్ కూడా అవుతుంది, కానీ ఆన్సర్ మనకి కరెక్ట్గా ఏమవుతుందంటే నాకు హోప్లెస్నెస్ అవుతుంది. ఇక్కడ నిరాశ చెందిన, కానీ ఇక్కడ నాకు హోపే లేదు. ఇక్కడ మనకు సూటబుల్ వర్డ్ మనకి ఏమంటే డిస్పరేషన్కు. సో రేషన్ లేకుంటే నాకు డిసప్పాయింట్ వచ్చింది, నాకు హోప్ లేదు, హోప్లెస్నెస్ అని అర్థం భావించండి. దెన్ 29 అవర్షన్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ మిత్రం. అవర్షన్, విరక్తి పుట్టింది బా, ఈ సొసైటీ మీద నాకు విరక్తి పుట్టేసింది. ఎందుకు ఇది ఇట్లా, ఈ లైఫే నాకు విరక్తి పుట్టేసింది. అవర్షన్. కాబట్టి అవర్షన్ మీన్స్ విరక్తి, అయిష్టత అని అర్థం. ఓకే, మరి అగ్రెషన్, అసర్షన్, డిస్లైక్, ఇంపోర్టెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ అవర్షన్? అవర్షన్ మీన్స్ ఏ స్ట్రాంగ్ డిస్లైక్ ఆర్ డిస్ఇంక్లినేషన్. ఓకే, సో ఏ స్ట్రాంగ్ డిస్లైక్ ఆర్ ఏ డిస్ఇంక్లినేషన్. మరి అవర్షన్ అంటే విరక్తి కదా. మరి అగ్రెషన్ అంటే ఏమంటే అగ్రెసివ్గా పోతున్నారు అంటే దూకుడుగా, కోపంగా. డిస్లైక్ అంటే అయిష్టత. అసర్షన్ అంటే వాదించడం. ఇంపూడెన్స్ అంటే అహంకారం. ఇంపూడెన్స్ మీన్స్ అహంకారం. మరి ఆన్సర్ నాకు ఏమవుతుంది? విరక్తి అంటే డిస్లైక్ అవుతుంది. ఓకే, అవర్షన్ మీన్స్ డిస్లైక్ అవుతుంది. దెన్ 30 డెలిబరేట్గా నన్ను వాడు అన్నాడు. సో డెలిబరేట్లీ డన్ అంటే వాంటెడ్గానే. వాడు తెలుసురా అది మాట అంటే కోపడతా, వాడు తెలుసురా, అయినా కూడా నన్ను అనరా. నన్ను బక్కోడంటే నేను బాధపడతాను తెలుసురా, అయినా కూడా డెలిబరేట్గా నన్ను బక్కోడు అన్నారా. అంటే తెలిసి కూడా అతను బాధ పెట్టాలనే ఉద్దేశంతోనే అంటే దట్ ఈజ్ కాల్డ్ డెలిబరేట్. ఓకే, డెలిబరేట్ అంటే డన్ ఆన్ పర్పస్, ప్లాన్ వేసుకుని అన్నాడు. ఓకే, డన్ ఆన్ పర్పస్ ఆర్ ప్లాన్డ్ ఈజ్ కాల్డ్ డెలిబరేట్. ఓకే, మరి పర్పస్లెస్సా, ఇంటెన్షనలా, పర్పెట్రేటా, ఇంటర్వెన్షనా? వాట్ మీన్ ఇంటర్వెన్షన్? ఇంటర్ అంటే ఏమంటే ఇంటర్మీడియట్ మధ్యలో. ఇంటర్మీడియట్ మీన్స్ మధ్యలో కదా. 10th క్లాస్కు డిగ్రీ మధ్యలో ఉండేది ఇంటర్మీడియట్. మరి ఇంటర్వెన్షన్ అంటే ఏమంటే మధ్యలో కల్పించుకోవడం. మనం ఇద్దరు కొట్లాడుతూ ఉంటే మధ్యలో ఒకటి కల్పించుకుంటాడు. ఓకే, కాబట్టి ఇంటర్వెన్షన్ అంటే జోక్యం చేసుకోవడం, కల్పించుకోవడం అనేది మనం ఏంటంటే ఇంటర్వెన్షన్. దెన్ పర్పెట్రేట్ అంటే ఏమంటే నేరం చేయడం. ఓకే, పర్పెట్రేట్ మీన్స్ నేరం చేయడం.
పర్పెట్రేట్ మీన్స్ నేరం చేయడం. దెన్ పర్పస్లెస్. ఓకే, పర్పస్లెస్ అంటే ప్రయోజనం లేని, పర్పస్లెస్ అంటే ప్రయోజనం లేని. ద ఇంటెన్షనల్. సో నిజంగా ఇంటెన్షన్గా చేసినాడు, వాంటెడ్గా చేసినాడు. కాబట్టి డెలిబరేట్ అన్నా ఇంటెన్షనల్ అన్నా సేమ్ ఇన్ మీనింగ్. సో రెండు ఏంటి, వాంటెడ్గా చేయడం, వాంటెడ్గా చేస్తే దట్ ఈస్ కాల్డ్ డెలిబరేట్ ఆర్ ఇంటెన్షన్. దెన్ 31 డెమాన్స్ట్రేట్. డెమాన్స్ట్రేషన్ అంటూ ఉంటాం, బట్ డెమాన్స్ట్రేషన్ జరుగుతూ ఉంది అక్కడ, డెమో జరుగుతూ ఉంది. డెమో వాట్ ఇస్ మీన్ డెమో? డెమో క్లాస్, ఫ్రీ డెమో క్లాస్. ఆ క్లాస్ మీరు అందరూ అటెండ్ కావచ్చు, చూడొచ్చు. ఒక కంపెనీ ప్రోడక్ట్ మీద మనం డెమో ఇచ్చుకుంటాం. సో డెమోన్స్ట్రేట్ అంటే ఒక వస్తువు తెచ్చాడు, అది ఏ విధంగా పనిచేస్తుంది అని మనకు వివరించి దాన్ని మనతో కొనిస్తాడు. డెమాన్స్ట్రేషన్ అంటే ప్రదర్శించడం, చూపించడం. మనకు ఫ్రిడ్జ్ కొంటాం, లేదంటే ఒక వాషింగ్ మిషన్ కొంటాం, దాన్ని డెమాన్స్ట్రేషన్ చేయాలి కదా, దాన్ని ప్రదర్శించాలి. ఎట్లా పని చేస్తుంది, ఏ బటన్ ఎక్కడ తిప్పాలా, ఎంత డిగ్రీలు పెట్టుకోవాలా అని చూపించాలి కదా. సో దట్ ఈస్ కాల్డ్ డెమాన్స్ట్రేషన్. టు షో సంథింగ్ క్లియర్లీ బై గివింగ్ ప్రూఫ్. ఓకే, టు షో సంథింగ్ క్లియర్లీ బై గివింగ్ ప్రూఫ్ అని అర్థం. మరి రిమాన్స్ట్రేట్, విట్నెస్, షో, కంప్లైంట్. వాటి మీరు రిమాన్స్ట్రేట్ అంటే ప్రతిజ్ఞ చేయడం. ఎస్, నేను జాబ్ తెచ్చుకుంటా చూడు, ప్రతిజ్ఞ చెయ్యి. విట్నెస్ అంటే సాక్షి. కంప్లైంట్ చేయడం అంటే ఒక వ్యక్తి మీద ఫిర్యాదు చేయడం. దాని షో అంటే చూపించడం. కాబట్టి డెమాన్స్ట్రేట్ అంటే మీనింగ్ ఏమంటే టు షో, చూపించడం అని అర్థం. డెమాన్స్ట్రేట్ మీన్స్ చూపించడం అని అర్థం. దెన్ 32 డేరింగ్. నువ్వు ఏమని చెప్పరాడు, డాష్ అండ్ డేరింగ్ పర్సన్ రావడం, డాష్ అండ్ డేరింగ్ అంటాం. అంటే వాడు దేనికి భయపడ్డు ముందుకు దూసుకుపోతూ ఉంటాడు. మనకు కూడా డేర్గా ఉండాలా, ఎప్పుడు భయపడకూడదు. నేను అమ్మాయిని, నేను అబ్బాయిని ఏమొద్దు, డేర్గా ఉండండి, ఆ ధైర్యంగా మనం ఉండాలా. ఇన్వాల్వింగ్ ఆర్ టాకింగ్ రిస్క్, బ్రేవ్. అది యొక్క ఏంద్రా జాబ్ కంటే పెద్ద కష్టమా, చూద్దాం పోరా, డేర్గా. ఓకే, ఇక్కడ ఇన్వాల్వింగ్ ఆర్ టేకింగ్ రిస్క్ తీసుకోవాలి లైఫ్లో. రిస్క్ తీసుకోలేకుండా ఏం లేదు. ఎంత రిస్క్ తీసుకుంటే అంత పైకి దిగుతాం, ఎంత రిస్క్ జాబ్ చేస్తే అంత శాలరీ వస్తుంది. కాబట్టి బ్రిలియంట్, ఎనర్జెటిక్, ఎంతూజియాస్టిక్, కరేజియస్. ఓకే, సో డేరింగ్. సో డార్లింగ్ కాదు మిత్రం, డేరింగ్. ఓకే, డేరింగ్ అంటే ఏమండి, బ్రిలియంట్, ఎనర్జెటిక్, ఎంతూజియాస్టిక్, కరేజియస్. మరి చూద్దాం మరి. సో ఒకటి మీరు బ్రిలియంట్, తెలివంతుడు. బ్రిలియంట్ తెలివైన. ఎనర్జెటిక్ అంటే ఎనర్జీ ఉందని అంటే ఎనర్జీ ఉందనుకోండి ఊగుతాం, క్లాస్ ఊగి చెప్తాం ఎనర్జీ. లేకుంటే ఈరోజు రాసుకో అంటావు. ఎనర్జీ ఉంటే రాసుకో, భయపడగాకు అని చెప్తాం. ఇక్కడ ఎనర్జెటిక్ అంటే శక్తివంతుడు. కరేజియస్ అంటే ధైర్యవంతుడు. దీని ఎంతూజియాస్టిక్ అంటే ఉత్సాహవంతుడు. అన్ని దగ్గర పదాలు కదా. బ్రిలియంట్ అంట, ఎనర్జెటిక్ అంట, ఎంతూజియాస్టిక్ అంట, కరేజియస్ అంట. ఏ పదం ఏది ఆన్సర్ పెట్టాలబ్బా నేను? బ్రిలియంట్ తెలివైన. కనుకేంది డాష్ అండ్ డేరింగ్. ఎంతూజియాస్టిక్ అంటే ఆతృత, ఉత్సాహం. కాబట్టి కరేజ్ అంటే ధైర్యవంతుడు. కానీ మరి చేద్దాం పోరా, ఏం పెద్ద లెక్క, పెద్ద కష్టమా, చెయ్యి. ఆ యొక్క బ్రేవ్నెస్ కావాలి, ఆ యొక్క కరేజ్ కావాలి. ఇక్కడ డేరింగ్ అంటే ఏమండి, కరేజియస్ అని అర్థం. దెన్ 33 డిఫర్. ఓకే, డిఫర్ చాలా ఇంపార్టెంట్ అండి. సో డిఫరెంట్. పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ కదా. పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్. ఓకే, కాల్ ఆఫ్, స్టాప్. పోస్ట్ పోన్ అంటే అది ప్రోక్రాస్టినేషన్. ఓకే, సో పోస్ట్ పోన్ అంటే ఏమండి, ప్రోక్రాస్టినేషన్. ప్రోక్రాస్టినేషన్. ఓకే, అంటే వాయిదా వేసేదాన్ని. సో ప్లీజ్ రిమెంబర్, ప్రోక్రాస్టినేషన్ ఇస్ ద థీఫ్ ఆఫ్ టైం. సో వాయిదా పద్ధతి అనేది టయాన్ని దొంగిలించే ఒక వస్తువు అని అర్థం. కానీ ఇక్కడ పోస్ట్ పోన్, డిఫరెంట్, యాక్సెప్ట్, డిసగ్రీ. సో ఆన్సర్ మనకి ఏముంది మిత్రమా? పోస్ట్ పోన్ అవుతుంది. ఆన్సర్ మనకి ఏముంది? పోస్ట్ పోన్ అవుతుంది. దెన్ ఆటోక్రాటిక్. ఆటో అంటే ఎవరు? సెల్ఫ్. ఆటో మీన్స్ సెల్ఫ్. క్రాటిక్ అంటే రూల్ చేసేవాడు, సెల్ఫ్ రూల్ చేసేవాడు. ఒక్కడే రూల్ చేసే అనుకోండి, వాని అహంకారం ఎక్కువైపోతుంది, సరిగ్గా పరిపాలించలేడు. ఓకే, రిలేటింగ్ టు రూలర్ హూ హ్యాజ్ అబ్సల్యూట్ పవర్. వానికి పూర్తి పవర్ ఉంది. లైక్ కిమ్ మామ, నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్, చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్. ఓకే, మరి ఆటోక్రాటిక్ అంటే కోఆపరేటివ్గా ఉంటాడా? నో. కిమ్ కోఆపరేటివ్గా ఉంటాడా? ఇన్స్పిరేషనా? మనందరికి ఇన్స్పిరేషన్ ఏనా కిమ్? కాదు. డిక్టటోరియల్, చారిటబుల్. వాటి మనకి చారిటబుల్. సో చారిటీ అంటే మనకు గుర్తుకొచ్చేది
మదర్ తెరిసా గారు చార్టర్ అంటే ఆమె గుర్తురావాలి మనకు ఇక్కడ ఆన్సర్. సో డిక్టేటర్ అయ్యేవాడు నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ డిక్టేటర్. చైనాలో ప్రెసిడెంట్ కిమ్ మామూలు ఏమైనా అన్నేవనుకో, షీ జిన్పింగ్ అన్నానుకో వాడు నీ పొక్కలు తోచిపడేస్తాడు. సో డిక్టటోరియల్ ఈజ్ కాల్డ్ ఆటోక్రాటిక్. దెన్ సేవర్ ఓకే, సేవర్ అంటే రుచి చూడు, రుచి సేవర్ అంటే ఏమండి రుచి చూడడం, సేవర్ అంటే రుచి చూడు. టేస్ట్ గుడ్ ఫుడ్ ఆర్ డ్రింక్ అండ్ ఎంజాయ్ ఇట్ టు ది ఫాల్. సో ఒక మంచి ఫుడ్ను కానీ ఒక మంచి డ్రింక్ను కానీ బాగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ సేవర్. దెన్ టేస్ట్, ప్రొటెక్టర్, సోర్, ఫ్లేవర్ అంటే ఏమండి రుచి. ఓకే, మంచి కలర్ అనమాట ఫ్లేవర్. ఇది నాకు మంచి ఫ్లేవర్ అంటాం కలర్. ఫ్లేవర్స్ దాంట్లో ఏమి ఫ్లేవర్స్ ఉన్నాయి అంటుంటాం మనం. ప్రొటెక్టర్ అంటే రక్షించేవాడు, సోర్ అంటే పుల్లని సోర్. దెన్ టేస్ట్ అంటే రుచి, టేస్ట్ అంటే ఏమండి రుచి. ఆన్సర్ నాకు ఏమవుతుంది ఇక్కడ టేస్ట్ అవుతుంది. సో సేవర్ అంటే ఏమండి టేస్ట్. దెన్ 36 రైవల్రీ అంటే రైవల్ అంటే పోటీ, నాటి శత్రువు, పోటీదారుడు, ఎనిమిది శత్రువు. రైవల్ అంటే పోటీదారుడు. చూద్దాం రా అనేవాడు. ఆర్ సీన్ టు బి ఈక్వల్ ఆర్ కంపేరబుల్ టు. మనం ఎగ్జామ్ రాస్తున్నాం, మనతో కూడా మన ఫ్రెండ్కి రాస్తున్నాడు, మన ఇద్దరు ఇప్పుడు రైవల్, ఇద్దరం ఈక్వల్గా ఫైట్ చేస్తున్నాం దేంట్లో జాబ్ కొట్టాలనేసి అట్లా ఉండాలి. సో పోటీ పడ్డం, రైవల్ అంటే పోటీ పడ్డం. హెట్రెడ్, కంపీటెడ్, రివైజ్డ్, కాంట్రాడిక్ట్. ఓకే, కాంట్రాడిక్ట్. మరి కాంట్రా అంటే కాంట్రవర్సీ, విరుద్ధమైనటువంటి సాంకేతికత. డిక్ట్ అని చెప్పడం. రివైజ్డ్ అంటే సవరించబడిన, రివైజ్డ్. సో రివిజన్ చేసుకోవడం, తిరిగి మళ్ళీ చదివి మళ్ళీ గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ రివిజన్ చేయాలి. రివైజ్డ్ అంటే సవరించబడినటువంటి అని అర్థం. ఒక డ్రాఫ్ట్ రాసినాం, తిరిగి రివైజ్ చేస్తాం. ఇక్కడ హేట్రెడ్ అంటే ద్వేషం. కంపీటెడ్ అంటే పోటీ పడ్డం, కంపీటెడ్ అంటే పోటీ పడడం. కాబట్టి రైవల్డ్ అంటే మీనింగ్ మనకి ఏమవుతుందంటే కంపీటెడ్ అవుతుంది. 37 ట్రిమ్మింగ్. ఏమన్నా మామ బాగా ట్రిమ్ చేసుకున్నావే గడ్డాన్ని, మీసాలను, నెత్తిని ట్రిమ్ బాగా చేసుకున్నాను. ట్రిమ్ అంటే ఏమండి దాన్ని కొట్టుకోవడం, కట్ చేసుకోవడం కదా ట్రిమ్. సో స్మాల్ పీసెస్ ట్రిమ్డ్ ఆఫ్ సంథింగ్. ఓకే, మై స్కిమ్మింగ్, ప్లానింగ్, అరేంజింగ్, కట్టింగ్. మీకు తెలిసి ఇప్పటికీ తెలిసిపోతుంది. ఓకే, సో మరి చూస్తే స్కిమ్ అంటే ఏమండి నాట్ స్కిమ్మింగ్ అంటే టు రిమూవ్ సంథింగ్. ఓకే, స్కిమ్మింగ్ అంటే టు రిమూవ్ సంథింగ్. అరేంజింగ్ అంటే అమర్చడం, ప్లానింగ్ అంటే ప్లానింగ్. సో కట్టింగ్ అంటే కోత. కట్టింగ్ అంటే ఏమండి కోత. కాబట్టి ట్రిమ్మింగ్ మీన్స్ కట్టింగ్ అని అర్థం. దెన్ 38 ఓకే. సో మరి పెస్టర్. సో పెస్టర్ అంటే ఏమండి పెస్ట్ గుర్తుపెట్టుకోండి. పెస్ట్ అంటే చీడ పురుగులు కదా, కాబట్టి పెస్టర్ అంటే చీడ పురుగులు అనమాట. అందుకే మనం ఇంట్లో ఈ చీడ పురుగు పట్టినప్పుడు ఏం చేస్తాం, ఇంట్లో పెస్టిసైడ్ చేసుకుంటాం. పెస్టిసైడ్స్ అంటే వాటిని చంపాలి కదా, సైడ్ అంటే కిల్లింగ్ కదా. కాబట్టి పెస్టర్ అంటే అన్నాయ్ సంబడి, కొందరిని బాధ పెట్టడం. అన్నాయ్ సంబడి ఇక్కడ ఇక్కడ పెస్టిసైడ్స్ వేరు గుర్తించలేదు. పెస్ట్ గుర్తుపెట్టుకోండి, పెస్టిసైడ్స్ అని గుర్తుపెట్టుకుని చాలు. అన్నాయ్, ఇన్సెక్ట్, అప్సెట్, పేస్ట్. ఇక్కడ చూస్తే ఇన్సెక్ట్ అంటే ఏమండి సెక్ట్ టు కట్ అని అర్థం. ఇన్సెక్ట్ అంటే చిన్న చిన్న క్రిములు, కీటకాలు, చిన్న చిన్న క్రిములు, వాటిని మనం ఇన్సెక్ట్స్ అంటామండి. క్రిమి కీటకాలు. పేస్ట్ అంటే ఏమండి పేస్ట్ అతికించాను కదా, బుక్ని పేస్ట్ చెయ్యి, దాన్ని పేస్ట్ చేయడం అంటూ ఉంటాం, అంటే అతికించడం. అప్సెట్ అంటే కలత చెందడం, అన్నాయ అంటే చికాకు పెట్టడం. ఈ రెండుల్లో దగ్గరగా మీరు గమనించండి. ఓకే, 38కు అన్నాయ, అప్సెట్టా. ఓకే, అప్సెట్ అంటే నేను బాగా అప్సెట్ అయినబ్బా, నేను బాగా అప్సెట్ అయిపోయినా, కలత చెందిన. కానీ ఇక్కడ మనకు అన్నాయ్ అని అర్థం. ఓకే, అన్నాయ్ సంబడి అంటే అన్నాయ్ అంటే చికాకు పెట్టడం అని అర్థం. 39 డిస్పారిటీ. సో ప్యారిటీ అంటే ఏమండి పార్ మీన్స్ ఈక్వల్. అక్కడి నుంచి మనకు ప్యారలల్ లైన్స్. ఓకే, ప్యారలల్ లైన్స్ ఉంది కదా, PARALL, ప్యారలల్ లైన్స్ అంటే ఏమండి సమాంతర రేఖలు. అంటే ప్యారలల్ లైన్స్ అంటాం. రైలు పట్టాలు సమాంతరంగా ఉంటాయి కాబట్టి ప్యారలల్ లైన్స్. పీర్ అంటే పీర్ ఈక్వల్ ఏజ్ ఇన్. ఓకే, ఈక్వల్ ఇన్ ఏజ్, ఒకే ఏజ్లో ఉన్న వాళ్ళని ఏమంటాం మనం పీర్ గ్రూప్ అంటాం.
ఇక్కడ ప్యారిటీ అంటే ఈక్వాలిటీ. ఓకే, ప్యారిటీ మీన్స్ ఈక్వాలిటీ. ప్యారిటీ మీన్స్ ఈక్వాలిటీ. ఇప్పుడు వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ డిస్పారిటీ? సో డిస్పారిటీ మీన్స్ ఇన్ఈక్వాలిటీ ఆర్ అన్ఈక్వాలిటీ. ఓకే, మరి చూస్తే ఏ డిఫరెన్స్ ఎస్పెషల్లీ వన్ దట్ ఈజ్ కాజ్డ్ బై అన్ఫేర్ ట్రీట్మెంట్, అసమానతల. ఇక్కడ మనకు డిసిమినేటా, డిస్కార్డా, డిఫరెన్సా, డిఫికల్టీనా? సో నో డౌట్ అట్ ఆల్ డిఫికల్టీ అయితే మనకు ఆన్సర్ రాదు. డిఫికల్టీ ఆన్సర్ మనకు రాదు. డిస్కార్డ్ అంటే అసమ్మతి. సో మరి వాట్ మీన్ డిస్పారిటీ? దెన్ డిసిమినేట్ మీన్స్ వ్యాప్తి చెందడం. ఒక డిఫరెన్స్ అంటే వ్యత్యాసం, అంతే కదా. నువ్వు గొప్పోడివి, తక్కువోడు, నీ ఎక్కువ కులము, నా తక్కువ కులము, ఇట్లా అనుకుంటా అంటారు కదా. సో డిస్పారిటీ మీన్స్ డిఫరెన్స్. సో డిస్పారిటీ మీన్స్ అన్ఈక్వల్. సో అన్ఈక్వల్ మీన్స్ డిఫరెన్స్ అని అర్థం. దెన్ 45. ఓకే, 45 అనుకోండి. 40 FORTY 45. మరి 45లో ఫోర్త్ గుర్తుపెట్టు. పోర్ట్, కోట. ఈ ఫోర్ట్ అంటే వైజాగ్ పోర్టు అట్లా. మరి కోటలు చాలా దృఢంగా కట్టేవాళ్ళు రాజులు. ఎందుకంటే శత్రురాజు దాడి చేసినా కూడా డ్యామేజ్ కాకోకుండా తమకు రాజ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి. కాబట్టి 45 అంటే కోట అనేది చాలా దృఢంగా ఉండాలి, చాలా బలంగా ఉండాలి, బలపరచడం అని గుర్తుపెట్టుకుంటే ఈ పదం గుర్తుండే. ఓకే, 45 అంటే దృఢపరచడం, బలపరచడం అని అర్థం. టు మేక్ ఏ ప్లేస్ స్ట్రాంగర్ అండ్ రెడీ ఫార్ యాన్ అటాక్. అంతే కదా. కోట ఎట్టుంటుంది? ఎప్పుడు ఎక్కడ శత్రువు వచ్చినా కూడా వాని మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాం, దృఢంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. క్రియేట్, జనరేట్, ప్రొహిబిట్, స్ట్రెంగ్తన్. సో క్రియేట్ అనేది సృష్టించడం. సో కంటెంట్ క్రియేటర్స్ కొందరు ఉంటారు. ఒక యూట్యూబ్ చేస్తున్నామంటే, ఒక సినిమా చేస్తున్నామంటే ఆ సినిమా స్టోరీ ఏ విధంగా ఉండాలి, దట్ ఈస్ కాల్డ్ కంటెంట్ క్రియేటర్స్, అంటే సృష్టించే వాళ్ళు. జనరేట్ అంటే ఉత్పత్తి చేసేవారు, కరెంట్ జనరేషన్ చేస్తుంటాం, జనరేటర్ అవుతుంది. ప్రొహిబిట్ నిషేధించడం. ఇక్కడ స్ట్రెంగ్తన్ అంటే దృఢపరచడం. సంవత్సరం మనకి ఏమవుతుంది ఇక్కడ? స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇక్కడ 45 అంటే దృఢపరచడం అని అర్థం. దెన్ 41 పెసిఫై. సో పెసిఫై ప్యాక్ ఉంది కదా, ప్యాక్ అంటే ఏమండి? శాంతింపజేయడం అని అర్థం. ఇక్కడ పెసిఫైలో మరి వాటి మీ పెసిఫై శాంతింపజేయడం అర్థం. టు అల్లే అనండి, ఇలాంటి అల్లే అనండి. టు అల్లే ద యాంగర్ అంటే ఏమండి? అల్లే ద యాంగర్ ఆర్ అజిటేషన్ ఆఫ్ అల్లే అంటే డిమినిష్, అంటే మీకు కోపాన్ని తగ్గించుకోవడం, అజిటేషన్ తగ్గించుకోవడం, దాన్ని మనం అల్లే అంటాం. ఇక్కడ చూస్తే అల్లేలో మనం చూడండి, ఇక్కడ అలే. ఇక్కడ అల్లీ అంటే అల్లీ అనుకుంటాం, కొందరు అల్లీ కూడా అంటారండి. అలీ అంటే మీకు స్పెల్లింగ్ అనుకుంటే అల్లీ అనుకో, ఇలాంటి అల్లీ అనుకో. సో డబుల్ ఎల్ కాబట్టి అల్లీ, లేకుంటే అలీ. ఓకే, ఇలాంటి వరకు మనం అలీ. ఓకే, అల్లీ అంటే ఏమంటే ఇక్కడ మనకు ఫ్రెండ్ అని అర్థం. ఈ ఉంది కదా, ఈ అల్లీ అంటే నేరో స్ట్రీట్ అని అర్థం. స్ట్రీట్ కదా, ఏ స్ట్రీట్ అది? నేరో స్ట్రీట్, STREET, నేరో స్ట్రీట్ అని అర్థం. అల్లే అంటే ఏమంటే కోపాన్ని తగ్గించుకోండి. టు అల్లే ది యాంగర్, కోపాన్ని తగ్గించుకో. అల్లే ద యాంగర్ ఆర్ అజిటేషన్. సో కాబట్టి కామ్ డౌన్, సాటిస్ఫై, రూజ్, రీజాయిస్. సో రీజాయిస్ అంటే జాయిస్ అంటే జాయ్, రీజాయ్ అంటే చాలా సంతోషంగా ఉంటే దాన్ని రీజాయిస్ అంటాం. సాటిస్ఫై అంటే సంతృప్తి పడడం, సాటిస్ఫై మీన్స్ సంతృప్తిగా ఉండడం. దెన్ రోజ్ అంటే ఏమంటే రోజా పువ్వు చూసామనుకో, రోజా పువ్వు, రోజ్ అని పాట పాడినామనుకో నువ్వు బాగా ఉత్తేజపడుతూ ఉంటావు. సో రోజా పువ్వు పాట పాడితే, రోజ్ అని పాట పాడితే నువ్వు చాలా ఉత్తేజంగా పొందుతావు. ఒకటి రోజ్ అంటే ఉత్తేజపరచడం అని అర్థం. దెన్ పెసిఫై అంటే కామ్ డౌన్ అర్థం. పెసిఫై మీన్స్ కామ్ డౌన్ అని అర్థం. దెన్ పాసిటీ, పాసిటీ, కొరత. ఓకే, ల్యాక్ ఆఫ్ కొరత, ల్యాక్ ఆఫ్ క్లారిటీ, ల్యాక్ ఆఫ్ ఫుడ్, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్స్. ల్యాక్ అంటే కొరత. లెస్ దాన్ ఎనఫ్. ఓకే, లెస్ దాన్ ఎనఫ్ ఆఫ్ సంథింగ్, నీకు ఎంత అవసరం ఉందో దానికంటే తక్కువ. లెస్ దాన్, టూ లిటిల్, చాలా తక్కువ ఉంటే దాన్ని ఏమంటాం మనం? పాసిటీ అంటాం. సో ఒకటి సర్ప్లస్ ఎక్కువ, షార్టేజ్ తక్కువ, ఎక్సెస్ అంటే అధికం, మీన్నెస్ అంటే నీచత్వం. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది కూడా? షార్టేజ్ అవుతుంది. ఓకే, వాట్ ఇస్ ఆన్సర్? షార్టేజ్. దెన్ 43 టీడీఎస్.
టీడీఎస్ విసుగు పుడుతుందిరబ్బా, బోర్ కుడుతుందిరా, నాకు టైడ్గా ఉన్నారా, ఓకే టైడ్గా ఉన్నారా, టైర్డ్ అయిపోయినారా అంటాం. అంటే బోరింగ్ అండ్ లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టైం. చాలా సమయం ఖాళీగా ఉన్నా నాకు బోర్ కొడుతుంది. టూ లాంగ్ ఆర్ స్లో ఆర్ డల్ ఆర్ టైర్సమ్ ఆర్ మొనోటనస్, ఇవన్నీ కూడా సినానిమ్స్ అనమాట. బోరింగ్ అండ్ లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టైం. టూ లాంగ్, స్లో ఆర్ డల్, టైర్సమ్ అంటే అలసిపోవడం ఆర్ మొనోటనస్ ఈజ్ కాల్డ్ టీడీఎస్. మరి డీవీఎస్ఆ, డిస్టింక్టివా, డల్లా, డెరిగేటరీ. ఒకటి మరి డెరోగేటరీ వాంటెడ్గా, డెరోగేటరీ స్టేట్మెంట్, అవమానంగా మాట్లాడుకోవడం. నువ్వు పొట్టోడివిరా, నువ్వు పొడిగోడివిరా, దుబ్బోడివిరా, అవమానంగా మాట్లాడతాడు. ఇది కాల్డ్ డెరోగేటరీ స్టేట్మెంట్ అంటాం. సో డెరోగేటరీ స్టేట్మెంట్ అంటే అవమానకరంగా మాట్లాడడం. డల్ అంటే నీరసంగా. దెన్ డివిఎస్ అంటే మోసపూరితమైనటువంటి అని అర్థం. దెన్ డిస్టింక్టివ్ అంటే విలక్షణమైన, డిస్టింక్టివ్ అంటే ఏమండి విలక్షణమైన అని అర్థం. ఇప్పుడు ఆన్సర్ నాకేమవుతుంది ఇక్కడ బోరింగ్ కదా, బోరింగ్ అంటే ఏమండి డల్, బోరింగ్ అంటే ఏమండి డల్ అని అర్థం. మరి క్వశ్చన్ నెంబర్ 44, అట్రాసిటీ. ఇది కూడా చాలా సరళంది. అట్రాసిటీ రాబాడు ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో అన్ని అట్రాసిటీస్, అరాచకత్వాలన్నీ కూడా, సరి రక్షణ ఉండదు. పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇవన్నీ కూడా అరాచకత్వాలు రబ్బా స్వామి. సో అట్రాసిటీ అంటే ఎక్స్ట్రీమ్లీ విక్డ్ ఆర్ క్రూయల్ యాక్ట్. ఎన్వి, జలసీ, వైలెన్స్, అబ్సర్డిటీ. ఇక్కడ చూస్తే ఎన్వి అంటే ఏమండి చెప్పినాం, ఒనిడా టీవీ చూసామనుకోండి. సో ఒనిడా టీవీ ఏం చెప్తుందంటే ఓనర్స్ ప్రైడ్. ఒనిడా టీవీ కనుక్కుంటే ఓనర్ ప్రైడ్గా ఉంటాడంట. బట్ నైబర్స్, ఓకే నైబర్స్ ఎన్వి అంటాడు. అంటే ఓనర్ గౌరవంగా ఫీల్ అవుతూ ఉంటే పక్కింటోడు ఈర్ష్య, జలసీగా ఫీల్ అవుతూ ఉంటాడని అర్థం. అది ఒనిడా టీవీ యొక్క క్యాప్షన్ అనమాట. మరి ఎక్స్ట్రీమ్లీ విక్డ్ ఆర్ క్రూయల్ యాక్ట్. మరి ఎన్వీనా, వైలెన్సా, జలసీనా, అబ్జర్వ్ కనుక కలిసి అట్రాసిటీ. ఒకటి మీరు అట్రాసిటీ అన్నాడు. సో అట్రాసిటీస్ క్రూరంగా. ఎన్వి అంటే అసూయ, జలసీ అంటే అసూయ, చూడండి అన్ని దగ్గర ఉన్నాయి. వైలెన్స్ అంటే హింస, అబ్జర్విటీ అంటే అసంబద్ధత. మీరు చూడండి బాగా జాగ్రత్త గమనించండి. ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, సిరియా కానీ, ఇవి ఎప్పుడు కూడా అక్కడ అట్రాసిటీ రాజ్యం వెళ్తూ ఉంటుంది, అరాచకత్వం ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ మనకి ఏమవుతుంది వైలెన్స్ అవుతుంది. వైలెన్స్ అవుతుంది. నాకు కమ్ టు క్వశ్చన్ నెంబర్ 45, ఇమాజినరీ. అరే డోంట్ ఇమాజిన్ యా, వీఆర్ ఇమాజినింగ్. ఏం ఊహించుకుంటున్నావే, ఊహించుకో. ఎప్పుడు నువ్వు కష్టపడాలా, నాకు జాబ్ కావాలని ఊహించుకో, కానీ దానికి ఫలితం కూడా నువ్వు కష్టపడాలా. ఊరికే నువ్వు చదువుకోకుండానే నాకు ఐఎస్ కావాలా, నాకు ఎస్ఎస్ జాబ్ కావాలనుకుంటే చదే. డోంట్ ఇమాజిన్ పొందాలి, కానీ దానికి కష్టపడు. సో ఇమాజినరీ మీన్స్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ ద మైండ్, నాట్ రియల్. మైండ్లో అనుకుంటాడు కానీ రియల్గా అతను దాన్ని చేయడు, నాట్ రియల్. కాబట్టి ఫ్యాబులస్, ఫ్యాక్సిషియస్, ఫిక్షన్, ఫెలాసియస్. చూడండి ఫ్యాబులస్ అంటే ఏమంటే ఫ్యాబులస్ మీన్స్ అద్భుతమైనటువంటి అర్థం. సో ఫ్యాబులస్ మీన్స్ అద్భుతమైన అర్థం. ఫ్యాక్సిషియస్, సో ఫ్యాక్సిషియస్ అంటే వాస్తవికత. సో ఫ్యాక్సిషియస్ అంటే వాస్తవికత. దెన్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ అంటే ఇంకా 50 yearsలో ఇట్లా ఉండబోతా ఉంది ప్రపంచం, ఏదో గ్రహం ఉంది అక్కడి నుంచి వస్తున్నారు అని సైన్స్ ఫిక్షన్ చేస్తాం. అంటే అంతే ఇమాజినరీస్ అన్నీ అన్ని వాస్తవాలు కాదు. కానీ మనకు తెలిసిపోయా ఇమాజినరీ మీన్స్ ఫిక్షన్. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి దీని ఫిక్షన్ అంటే సైన్స్ ఫిక్షన్ గుర్తుపెట్టుకోండి. సైన్స్ ఫిక్షన్ అనేవి ఓన్లీ కల్పితాలు మాత్రమే, ఇది జరగచ్చేమో అని ఊహించుకోవడం మాత్రమే. కాబట్టి మనకు ఇమాజినరీ మీన్స్ ఫిక్షన్. సో మనకు ఫెలాసియస్ అంటే అంటే తప్పుదారి పట్టించేది. ఫెలాసియస్ మీన్స్ తప్పుదారి పట్టించేది. క్వశ్చన్ 46, ట్రాంక్విల్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ మిత్రం, ట్రాంక్విల్. సో ఇక్కడ మనకి జీకే బిట్ కూడా ఒకటి ఉంది మిత్రమా, సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఎక్కడ ఉంది అంటూ ఉంటాడు. ఎర్త్, అమెరికా, తర్వాత మూన్, ఫ్లూట్ అంటాడు. కాబట్టి సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఎక్కడ ఉందంటే మూన్లో ఉంది. మూన్లో ఎందుకు ఉందయ్యా అంక డౌట్ వస్తుంది అనమాట. సో మూన్ అంటే మనకి ఏమనిపిస్తుంది, బా ప్రశాంతంగా చల్లగా ఎంత బాగున్నారా అనిపిస్తుంది అన్న, ప్రశాంతత. దాన్ని మనం ఏమంటామంటే ట్రాంక్విలిటీ అంటాం. ఓకే, సో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఎక్కడ ఉందంటే లొకేటెడ్ ఆన్ ద మూన్. ఒకసారి మనకి ఎస్ఎస్సిలో ఈ యొక్క బిట్ని అడిగాడు అనమాట. సో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ లొకేటెడ్ ఆన్ అన్నాడు అనమాట. కాబట్టి క్వైట్
అండ్ పీస్ఫుల్ ఈజ్ కాల్డ్ ట్రాంక్విల్. ట్రెమండస్, డైనమిక్, ట్రెచరస్, పీస్ఫుల్. చూడండి, ట్రెమండస్ అంటే ఏమండి, ట్రెమండస్ అంటే బ్రహ్మాండమైనటువంటి అర్థం. ట్రెమండస్, బ్యూటిఫుల్. దెన్ ట్రెచరస్ అంటే నమ్మక ద్రోహం. ట్రెచరస్ అంటే ఏమండి, నమ్మక ద్రోహం. డైనమిక్, యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ రా అంటే యాక్టివ్గా ఉంటారా, సో డైనమిక్ పర్సనాలిటీ. సో పీస్ఫుల్ అంటే శాంతియుతమైనటువంటి అర్థం. పీస్ఫుల్ అంటే ఏమండి, శాంతియుతమైన అని అర్థం. నా కమ్ టు క్వశ్చన్ 47. సోర్డెడ్ అంటే ఏమంటే నీచమైన అర్థం. సోర్డెడ్ అంటే నీచమైన అర్థం. సోర్డెడ్ అంటే ఇప్పుడు చూస్తే మనం రాజకీయ నాయకుడికి నీచమైన వ్యవహారాలు నడుపుతూ ఉంటారు వాళ్ళు. అంటే నాట్ ఆల్, జనరల్గా అట్లయితే గుర్తుంటుంది మనకు. సో రాజకీయ నాయకులందరూ కూడా నీచమైన రాజకీయాలు చేస్తారు. ఈరోజు ఈ పార్టీ ఉంటారు, రేపు ఆ పార్టీ జంప్. ఎవరికి నీతి నిజాయితీ ఈ కాలంలో లేవు రాజకీయ నాయకులకు. అట్లా గుర్తుపెట్టుకుంటే సోర్డెడ్. అన్ప్లజెంట్, నాట్ ఆనెస్ట్ ఆర్ మోరల్. ఎవరికి కూడా ఆనెస్ట్ లేదు, మోరల్ లేదు. అన్ప్లజెంట్, దట్ ఈస్ కాల్డ్ సోర్డెడ్. మీన్స్ సోర్, స్ప్లెండిడ్, అన్ప్లజెంట్, డిస్సాటిస్ఫైడ్. మరి చూస్తే సోర్ అంటే ఏమండి, సోర్ అంటే పుండు. సోర్ అంటే ఏమండి, పుండు ఉంటుంది కదా, పుండు, దెబ్బ, గాయం. సోర్ అంటే పుండు. సోర్ మీన్స్ పుండు. స్ప్లెండిడ్ అంటే అద్భుతమైనటువంటి అర్థం. స్ప్లెండిడ్ అంటే అద్భుతమైన అర్థం. స్ప్లెండిడ్ మీన్స్ అద్భుతమైన అర్థం. అన్ప్లజెంట్ అంటే అసహ్యకరమైనటువంటి. అంటే రాజకీయాలు ఇటీవల కాలంలో చాలా అసహ్యకరంగా తయారైపోయినాయి. అన్ప్లజెంట్ చాలా అసహ్యకరంగా తయారైపోయినాయి. దెన్ డిస్సాటిస్ఫైడ్ అంటే అసంతృప్తి అని అర్థం. ది క్వశ్చన్ 48. దెన్ నెఫారియస్. మంచి వర్డ్ మిత్రమా, నెఫారియస్ అంటే ఏమంటే దుర్మార్గం, చెడు అలవాటు. ఓకే, నెఫారియస్ అంటే ఏమంటే దుర్మార్గం, చెడు అని అర్థం. క్రిమినల్, ఇమ్మోరల్. వాట్ మీన్ మోరల్ మీన్స్ డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ చెప్పేది మోరల్. ఇమ్మోరల్ అంటే లేదు అని అర్థం. క్రిమినల్ యాక్టివిటీస్. మరి డొసైల్, న్యూరోటిక్, న్యాచురల్, విక్డ్. వాట్ మీన్ న్యూరోటిక్? న్యూరాన్స్ అంటే నర్వ్. సో న్యూరోటిక్ అంటే నాడి సంబంధమైన అర్థం. సో డొసైల్ అంటే విధేయుడు, చాలా అనుకోగా ఉండేవాడు, ఏ పని చెప్పినా చేసేవాడు, భక్తి శ్రద్ధలతో చేసేవాడు. సో దట్ ఈస్ కాల్డ్ డొసైల్. అంటే విధేయుడు అని అర్థం. న్యాచురల్ అంటే సహజసిద్ధమైన అని అర్థం. న్యాచురల్ మీన్స్ న్యాచురల్ బ్యూటీ అంటూ ఉంటాం. న్యాచురల్ బ్యూటీ సహజసిద్ధమైనటువంటి అని అర్థం. విక్కుడు అంటే దృష్టుడు అని అర్థం. విక్కుడు మీన్స్ దృష్టుడు, చెడ్డవాడు. కాబట్టి నెఫారియస్ అంటే ఏమంటే విక్కుడు, చెడ్డవాడని మనకు అర్థమవుతుంది. దెన్ 49. మెలో. సో మెల్లో కాదు, మెలో అనుకోండి. సో మెలోడీ సాంగ్స్ బాగుంటుంది కదా. మిలి అంటే గందరగోళం. మిలి అంటే గందరగోళం. ఒక 50 మంది 100 మంది ఉన్నారు గుంపులో, గల్ల మాట్లాడుతుంటారు. ఇంకా క్లాస్ 30 నిమిషాలు గల మిలి. ఓకే, మెలో అంటే మధురమైన మెలోడియస్ సాంగ్స్. ఓకే, మధురమైన, మృదువలమైన, ఆనందకరమైన, సౌమ్యమైన మీనింగ్లో మనం మెలోని తీసుకురావడం జరుగుతుంది. మరి సాఫ్ట్ అండ్ ప్లజెంట్ ఈజ్ కాల్డ్ మెలో. మెలోడియస్, జీనియల్, డ్రమాటిక్, దెన్ ఫ్రూటీ. ఓకే, సో ఫ్రూటీ అంటే ఏమండి, వాళ్ళ మధ్య చర్చలు ఫ్రూట్ఫుల్గా జరిగాయి అంటాం. అంటే ఫ్రూట్ఫుల్ అంటే ఫలవంతంగా, జయప్రదంగా, దిగ్విజయంగా అని అర్థం. డ్రమాటిక్ అంటే డ్రామర్, అంత నాటకం డ్రామర్ అంతా. సో దట్ ఈస్ డ్రమాటిక్ అంటే నాటకీయపరమైనటువంటి అని అర్థం. దెన్ జీనియల్ అంటే దయగల. దెన్ మెలోడియస్ అంటే శ్రావ్యమైన. సో మెలోడీ సాంగ్ అంటే శ్రావ్యమైనటువంటి అని అర్థం. అవునా? కానీ ఇక్కడ మనకి ఇది రాదు మిత్రమా, ఇక్కడ మెలోడియస్ రాదు. కానీ మనకు సూటబుల్ వర్డ్ ఏమంటే మనకు ఇక్కడ జీనియల్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మెలో అంటే మధురమైన, మృదులమైన అని అర్థం. మృదులమైన, ఆనందకరమైన. కాబట్టి ఆన్సర్ నాకు జీనియల్ అవుతుంది. దెన్ లాస్ట్ వన్ బాయిస్ట్రస్. చాలా మంచి వర్డ్ అనేది బాయిస్ట్రస్. సో బాయిస్ట్రస్ అంటే బాయ్స్ అందరూ కలుసుకున్నారు అనుకోండి, రచ్చ దొరుకుతుంది కదా, ఎక్కువ నాయిస్గా ఉంటుంది కదా. ఎందుకంటే బాయ్స్ కలుసుకున్నప్పుడు వాళ్ళు ఎనర్జెటిక్గా సౌండ్ చేస్తుంటారు, ఎనర్జెటిక్గా నాయిస్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ బాయిస్ట్రస్ అంటే నాయిసీ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఇస్ కాల్డ్ బాయిస్ట్రస్. మరి బాయిషా, హ్యూజా, సౌండా, నాయిసీనా, ఏదో మనకు కనుక్కోవాలా. మరి చూస్తే బాయిష్ అంటే పిల్లతనం. పిల్లతనం. హ్యూజ్ అంటే పెద్దది, నాయిస్ అంటే సౌండ్, శబ్దము, సౌండ్ అంటే ధ్వని. ఇక్కడ గమనించండి.
సో బాయిస్ట్రస్ అంటే ఇక్కడ మీకు గమనించండి, బాయ్స్ అందరూ గుమ్మి కొడితే సౌండ్ ఎక్కువ చేస్తారు. మరి నాయిసీనా సౌండ్, ఇది మనకు కావాల్సింది. సో సౌండ్ చేయడమా నాయిస్, సౌండ్ చేయడం కాదు, సౌండ్ చేయడం అంటే వాంటగా. సో నాయిస్ అంటే అందరూ బాయ్స్ కలుసుకున్నప్పుడు గుంపుగా ఉన్నప్పుడు అల్లరిగా సౌండ్ ఎక్కువ వస్తుంది. బట్ ఎట్లుంటారు బాయ్స్ అందరూ ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉంటారు. కాబట్టి ఆన్సర్ నాకు ఏమవుతుందంటే నాయిస్ అవుతుంది. ఆన్సర్ నాకు ఏమవుతుంది, నాయిస్ అవుతుంది. సో దర్శాల మిత్రమా, సో థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. మరి మీరు కూడా ఇదే ఎనర్జెటిక్తో ముందుకెళ్ళాలి, బాగా నేర్చుకోవాలి. డెఫినెట్గా మీరు అందరూ కూడా లైఫ్లో సక్సెస్ సాధిస్తారనేసి ఉత్తమ్స్ అకాడమీ బలంగా నమ్ముతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. నాకు ఇంగ్లీష్ రాదని పక్కన పెట్టేసండి. ఉత్తమ్స్ అకాడమీలో మీరు జాయిన్ అయిన తర్వాత, టర్నింగ్ పాయింట్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఆ యొక్క పదాన్ని పక్కన పెట్టేసాలా. సో డెఫినెట్గా నాకు ఇంగ్లీష్ బాగా వస్తుంది, నేను నేర్చుకుంటున్నా, నో డౌట్ అట్ ఆల్, నేను నా యొక్క లక్ష్యాన్ని సాధిస్తా అని మంచి ఎనర్జెటిక్గా ముందుకెళ్తే మాత్రం లైఫ్ ఎంజాయ్గా ఉంటుంది. అందరూ కూడా ఇదే విధంగా ముందు కొనసాగాలనేసి ఉత్తమ్స్ అకాడమీ కోరుకుంటా ఉంది. సో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ యువర్స్ ఉత్తమ్ సార్.